విప్లవ సహచరుల జ్ఞాపకాల మధ్య చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకావిష్కరణ సభకు విచ్చేసినటువంటి, ఎంతో దూరం నుంచి ఎంతో ఆత్మీయతతో విచ్చేసినటువంటి మీ ఒక్కరికి, మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒక వ్యక్తి చనిపోయి 95 ఏళ్ళు అవుతోంది. అదే వ్యక్తికి 120 ఏళ్ల జయంతిని చేసుకుంటున్నాం ఇప్పుడు. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం, ఇప్పుడు తలుచుకోవటం, ఆ వ్యక్తితో ఉన్నటువంటి సహచరుల జ్ఞాపకాలని ఒక పుస్తకంగా మలిచి ఇప్పుడు ఆవిష్కరించుకోవటం అవసరమా అనేటువంటిది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే, చెప్పుకోవాలి అనుకుంటే అది ఒడవని ముచ్చట, ఎడతగని ముచ్చట. ఆ వ్యక్తి జ్ఞాపకాలు మాత్రమే కాదు, ఆ వ్యక్తి పంచాల్సినటువంటి స్వాతంత్ర స్ఫూర్తిని, అలాగే ఆ వ్యక్తి ఇవ్వాల్సినటువంటి విప్లవ స్ఫూర్తి ఇప్పుడు ఎంత అత్యవసరమో అని చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ తిరుగులేని సమాధానాలు. ఆ వ్యక్తి పేరే చంద్రశేఖర్ ఆజాద్. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ పేరు పలికితేనే, ఆ పేరు చెప్తేనే వైబ్రేషన్స్ ఉంటాయి అని చెప్పి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, కర్తార్ సింగ్, కుదిరామ్ బోస్, చెగెవేరా, ఫిడెల్ కాస్ట్రో, ఇలా చెప్పుకుంటూ పోతే కొందరి పేర్లు తలుచుకుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. కొందరి పేర్లు తలుచుకుంటూనే వంగిపోయినటువంటి వెన్నెముక సైతం నిటారుగా నిలబడుతుంది. అదే వాళ్ళు పంచినటువంటి స్ఫూర్తి. అందుకే ఆ విప్లవ స్ఫూర్తిని మాత్రమే కాకుండా ఆ స్వాతంత్ర స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో మళ్ళీ మనం తలుచుకొని నెమరు వేసుకొని ఆ జ్ఞాపకాలను మాత్రమే కాకుండా ఆ పరిమళ తత్వాన్ని అందరికీ పంచాలి అనేటువంటి ఉద్దేశంతో వెన్నెలపిట్ట పబ్లికేషన్స్ చేసినటువంటి ఓ బృహత్తర ప్రయత్నమే ఈరోజు ఈ ఆవిష్కరణ సభ. ఇంకా ఎక్కువగా సమయం తీసుకోవాల్సినటువంటి ఇది లేదు, ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి వాళ్ళు చాలా పెద్దలు. వాళ్ళందరూ ఆ జ్ఞాపకాల గురించి, అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ యొక్క అత్యవసరం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి సభను ప్రారంభించబోతున్నాను. ముందుగా నిఖిలేశ్వర్ గారిని, దిగంబర్ కవుల్లో ఒకరైనటువంటి నిఖిలేశ్వర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. వచ్చి విప్లవ సహచరుల మధ్య చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ సార్. నిఖిలేశ్వర్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను చెప్తే అది చంద్రుడుకు నూలు పోగులాగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి నిఖిలేశ్వర్ గారిని పుస్తకం గురించి మాట్లాడవలసిందిగా, తమ అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన దేశ స్వాతంత్ర్యానికి విప్లవ వీరుడిగా తన ప్రాణాన్ని అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతిని జరుపుకుంటున్నాం. ఆనాటి జాతీయోద్యమ కాలంలో ప్రజలను నడిపించిన శక్తులు వలసాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలని సమీకరించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళలో 2 దారులు ఉన్నాయని మీకు తెలుసు. ఒకటి అహింసా మార్గము, మరొకటి ప్రతిఘటనా మార్గం. దాని హింసా మార్గం అని నేను అనను, ప్రతిఘటనా మార్గం అంటాను. అయితే అశేష ప్రజానాక్యాన్ని ఆకట్టుకుని సత్యాగ్రహాల ద్వారా, శాంతియుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన మహాత్మా గాంధీ, ఆయనకున్న పేరు, ఆయనకి ఇమేజ్, ప్రజలు ఆయన వెనకాల ఉండడం, ఇదంతా కూడా ఒక ఎత్తు. అయితే బ్రిటిష్ వలసాధిపత్యాల యొక్క ఆగడాలని, ఆ నిరంకుశత్వాన్ని ఎదిరించి సాధ్యమైనంత త్వరలో ఈ దేశానికి స్వేచ్ఛని, విముక్తిని చేకూర్చాలనే ప్రయత్నంలో ఆనాడు ఉండే యువతలో ఒక సెక్షన్ భగత్ సింగ్, ఆజాద్, సుఖదేవ్, ఇలాగా ప్రధానంగా భారతదేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఉండే యువకులు చాలామంది
1920 మొదలుకొని 35 వరకు కూడాను, భగత్ సింగ్ అమరుడయ్యేంత వరకు కూడాను ఆనాడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ పార్టీ ద్వారా తమదైన ఒక మార్గాన్ని ఎన్నుకొని దేశ ప్రజల్ని, యువతని సమీకరించి సాధ్యమైనంత త్వరలో ఈ దేశానికి ప్రజలకు అనుగుణంగా, ప్రజలకి నిజంగా న్యాయం చేసే ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వారు చేసిన మహత్తరమైన పోరాటం. అయితే ఆనాడే ఈ దేశంలో ప్రశ్న రెండు పంథాలు, అహింసా మార్గము, ప్రతిఘటనా మార్గం అని. ఈ రెండు పంథాల మధ్య ఆ సంఘర్షణ కొనసాగింది. అందువల్లనే తనదైన అహింసా మార్గమే ఉత్తమమైంది, ప్రజలు తను ఉన్నారు కాబట్టి భగత్ సింగ్ని ఉరి తీసినప్పటికి కూడాను గాంధీ కలగ చేసుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. తెలుసుకోలేదు కూడా. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇక చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఈ దేశంలో నాకు తెలిసి చాలా ఎంతైతే భగత్ సింగ్ నుంచి ఎంత తెలుసు, ఆజాద్ నాకు తెలియదు. దేవర్ ఆల్ లెజెండ్స్. భగత్ సింగ్ ఎంతగా పేరు, ఈనాడు చేగువేరా చేగువేరా ప్రపంచవ్యాప్తంగా ఐకాన్గా ఎలా ప్రసిద్ధించాడు. భారతదేశంలో అందరికీ కావాల్సిన వాడు భగత్ సింగ్. ఎలాగైతే బిఆర్ అంబేద్కర్ అందరికీ కావాల్సిన వాడు, ఈ రోజున భగత్ సింగ్ కూడాను తరతమ భేదాలు లేకుండా అందరికీ కావాల్సిన వాడు. 24 చిన్న వయస్సులో యవ్వనంలో ఉండే ఆ యువత రంగానికి చెందిన వాళ్ళు భగత్ సింగ్, ఆజాద్, వీళ్ళంతా కూడాను. అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఒక సమగ్రమైన జీవిత చరిత్ర ఉన్నదా అంటే హిందీలో ఉన్నాయి, తెలుగులోకి నాకు తెలిసినంతవరకు ఉన్నట్టు లేదు. దానిని, ఆ లోటును తీర్చడానికి మిత్రుడు నిర్మలానంద గారు కృషి జరిపారు. ఇది సమగ్రమైన జీవిత చరిత్ర కాదు, కానీ ఆయన ఆజాద్ విప్లవ సహచరుల జ్ఞాపకాల మధ్య ఆ జీవితాన్ని మనం చూస్తాం. ఆయన సహచరుల 14 మంది రాసిన వారి దృక్కోణాల నుంచి, వారి అనుభవాల నుంచి ఆజాద్ని అంచనా వేసిన తీరును మనం చదువుతాం. ఆ అవకాశాన్ని మనకి హిందీ మనం అందరూ చదువుకోలేం కాబట్టి మిత్రుడు నిర్మలానంద గారు దాదాపు 20 ఏళ్ల క్రితమే అనువదించి పెట్టారు. ఆనాడు ఆయన చేసిన ఒక మాత్రం కృషి, భగత్ సింగ్ జీవిత చరిత్ర కూడా నిర్మలానంద రచించారు. అది చాలా పాపులర్ అయింది, పాఠకుల ఆధారంగా పొందింది. మరి అదే ఆ కాలంలోనే బహుశా 20 ఏళ్ల క్రితం ఈ పుస్తకం రావాల్సింది. ఎందువలన ఈ పుస్తకం జనసాహిత్య వాళ్ళు వేయలేదు. అలాగా కొనసాగుతూ ఈనాటికైనా వెలుగు చూసింది. మిత్రులారా, చంద్రశేఖర్ ఆజాద్ గురించి మనం ఈ పుస్తకంలో ఈ 14 మంది సహచరుల అనుభవాలని, జ్ఞాపకాలను చదువుతూ ఉంటే ఆనాటి వలసాధిపతుల రాజ్యంలో యువతలో ఉండే ఒక విప్లవాగ్ని రగిల్చి తమ జీవితాన్ని మొత్తం కూడాను దేశానికి అర్పించిన వాళ్ళు ప్రధానంగా ఆజాద్ గురించి చదువుతున్నప్పుడు భగత్ సింగ్ గురించి నాకు హై స్కూల్ కాలంలోనే తెలుసు. నాకు బాగా హై స్కూల్ దాటుతున్న దశలో, దాదాపు కాలేజ్ అనుకుంటాను, భగత్ సింగ్ గురించి దాదాపు హిందీలో 2-3 సినిమాలు వచ్చాయి. షహీద్ ఆజం భగత్ సింగ్ ఇలాగా ఉంది. అందులో ఒక సినిమాలో ప్రత్యేకంగా నా అదృష్టం నాకు బాగా గుర్తు. చంద్రశేఖర్ ఆజాద్ భయమైన శరీరం, మీసాలు, ఎప్పుడో చేతిలో ఒక పిస్టల్, ఇలా ఒక దృశ్యం నాకు బాగా గుండిపోయిన దృశ్యం. ఆ రోజున ఆ సినిమా చూసిన తర్వాత కాన్పూర్లో చివరి ఘట్టంలో పార్కులో పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న తీరు, ఆ దృశ్యం నాకు బాగా గుర్తు. ఇప్పటికీ ఆ దృశ్యాన్ని ఆజాద్ రాసిన రచయితలు ఇందులో పేర్కొన్నారు చాలా చోట్ల. అలాగే ఆజాద్ రాజకీయ పార్టీకి
సిద్ధాంతపరంగా భావనాత్మకంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆధారం అయితే, స్వాతంత్ర సైనిక అధ్యక్షుడిగా కమాండర్ ఇన్ చీఫ్గా చంద్రశేఖర్ ఆజాద్. ఆయనకి సిద్ధాంతపరమైన అవగాహన ఉన్నప్పటికీ యాక్షన్ ఓరియంటెడ్, అంటే ఏంటి, ప్రజలని సమీకరించి ప్రజాశత్రువులైన బ్రిటిష్ అధికారుల్ని ఎక్కడికక్కడ తుదిముట్టించడమే ఒక పరమ లక్ష్యం. దానికి వెనకాడేది లేదు. అలాగే పార్టీ నిర్మాణంలో సహచరుల్ని నడిపించడానికి, దేశవ్యాప్తంగా ఆ ఉత్సాహాన్ని, ఆ స్ఫూర్తిని, ఆ ఉద్రేకాన్ని నిలపడానికి, నిత్య జీవితంలో వారికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి డబ్బు కావాలి అంటే ఆ డబ్బు కోసం వీలైనంత మంది దగ్గర విరాళాలు సేకరించడం, అవసరమైతే బ్యాంకు దోపిడీ చేయడం కూడా. ఒక సంఘటన ఇందులో కనపడుతుంది, బ్యాంకుని ఎలా దోపిడీ చేశారనేది. అది ఆ రోజున అవినీతి కాదు, అన్యాయం కాదు, ప్రజల కోసం, ప్రజల డబ్బుని ప్రజల కోసం ఉపయోగిస్తానే భావన. ఆనాటి ఆ సంఘటన చదవగానే నాకు వెంటనే నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు కొన్ని జిల్లాలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రైతాంగ పోరాటం జరుగుతోంది. మరోవైపున ఇటు నిజామాబాద్ తదితర మహారాష్ట్ర బార్డర్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్య సమాజ్ ద్వారా వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా సత్యాగ్రహాలు, పోరాటాలు, ప్రతిఘటన జరుగుతుంది. ఆ దశలో ఉమ్రీ బ్యాంక్ దోపిడీ ఒకటి జరిగింది. నిజాం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఉమ్రీ బ్యాంక్ని ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర కాంగ్రెస్ నాయకులంతా కలిసి ప్రణాళిక వేసి ఉమ్రీ బ్యాంకును దోచుకున్నారు. ఆ డబ్బంతా తీసుకుని అటు మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక భాగం. అది ఆనాడు నిజాం పోలీసులు వాళ్ళంతా ప్రయత్ని పట్టుకొని పోయి ఎక్కడా దొరకలేదు. ఆ డబ్బు చెప్తారు ఏమిటంటే గాంధీ భవన్ కట్టడానికి ఉపయోగపడిందని చెప్తారు. మనకి అందులో ఎంత నిజమో మనకి తెలియదు. కాబట్టి మిత్రులారా, ఈ రకంగా వలసలకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వచ్చినప్పుడు, వీటితో పోరాటాలు జరిగినప్పుడు ప్రజలకు అనుగుణంగా ఏది నీతి ఏది అవినీతి అని కాకుండా ప్రజలకి పోరాటానికి ఫలితాన్ని చేరుస్తాడు. ఆజాద్ వారి అందరి యొక్క క్రియాశీలత, వారు జరిపిన పోరాటాలు, తర్వాత ఆయా జరిగిన చివరికి భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు వేసిన తర్వాత తానుగా ఈ దేశాన్ని మేల్కొల్పడానికి నేను బాంబు వేశాను తప్ప హత్య చేయడానికి కాదని ఉడిగమ ఎక్కడం. అయితే అంతకు పూర్వం సాండర్స్ అనే పోలీస్ అధికారిని చంపడం, వీలైన చోట్లలో కూడా అలాంటి యాక్షన్ జరగడం ఉంది. ఇవన్నీ కూడా ఈనాడు చదువుతూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏమిటంటే, ఆ రోజునే దేశ స్వాతంత్ర్యం కోసం బహుశా ఒక అర్బన్ గెరిల్లా మార్గంలో వారు ప్రయాణించారనిపిస్తుంది. అర్బన్ గెరిల్లా అనేది ఉంది. అది దాదాపుగా మనకు తెలుసు, లాటిన్ అమెరికన్ దేశాల్లో 50 సంవత్సరాల పాటు అర్బన్ గెరిల్లాలు వాళ్ళు చేసిన పోరాటాలు, అదే తరహాలో మన దేశంలో 50 సంవత్సరాల పాటు మావోయిస్ట్ చేసిన పోరాటాలు, ఇవన్నీ నేపథ్యాలు మనకు. ఇక మిత్రమా, చివరగా ఆజాద్ అతని జీవితం ఒక మహత్తరమైన త్యాగపూరితమైన జీవితం కాకుండా, దేశానికి ఆయన బాల్యం నుంచి చనిపోయే వరకు కూడాను ప్రతి క్షణం దేశాని కోసమే జీవించిన యొక్క ఆ తీరు చూస్తుంటే మనకి అబ్బురం అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఒక మనిషి కొందరిని ఉత్తేజపరిచి ప్రేరణ ఇచ్చి తానుగా అంతగా లీనమైపోయేవాడు అండి. అందువల్ల తాను 15 సంవత్సరాల వయసులో గాంధీ సత్యాగ్రహంలో పాల్గొంటే పోలీసు అరెస్ట్ చేసి జైల్లో తీసుకెళ్ళి కోర్టులో నిలబెడితే నీ పేరు ఏమిటి అని జడ్జి అడుగుతాడు. జడ్జి అడగగానే అతను అంటాడు, నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రం, నా ఇల్లు జైలు అంటాడు. తన జీవితం అంతా కూడా ఆ రకంగానే పేరు ఆజాద్గాను,
అలాగే జీవితం అంతా కూడాను ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడింది. అలాంటి మహనీయుడు, త్యాగపురుషుడు, స్వాతంత్ర్య వీరుడు, ఒక యోధ. అతని గురించి మనం ఈ పుస్తకాన్ని చదువుతాం అనేక కోణాల నుంచి. ముఖ్యంగాను ఇది చదివేటప్పుడు నాకు అందులో ప్రధానంగా హిందీలో ప్రసిద్ధ రచయిత యశ్వాల్, ఆయన ఆజాద్ అనుచరుడు. ఆనాడు పార్టీలో ఉండే సిద్ధాంతపరంగా అనే విషయాల్లో కూడాను తాను పాలు పంచుకున్నవాడు. యశ్వాల్ రాసిన నవల సచ్చా జూట్, ఆయన కూడాను స్వయంగా ఏ రకంగా ఆ పోరాటంలో పాల్గొని అరెస్ట్ కావడం రకరకాలుగా ఆయన సచ్చా జూట్ నవల కొంచెం వివాదాస్పదం కూడా అయింది. అదేవిధంగా అదే కాలంలో మరో హిందీ రచయిత అగ్నేయ, హీరానంద సత్యనానంద వాత్సాయన్ అనే అగ్నేయ అనే రచయిత శేఖర్ ఏక్ జీవని, అతను కూడాను ఆనాటి ఈ పోరాటంలో భాగం పంచుకునేవాడు. వీళ్ళంతా తర్వాత తర్వాత గొప్ప సాహితీవేత్తలుగా రచయితలుగా వచ్చి తమ జీవితానుభవాలని నవలలుగా రాశారు. ఇది ఆ రకంగా హిందీ సాహిత్యంలో వీటి ప్రాచుర్యము, వీటి గురించి బాగా మనకు సమాచారం లభిస్తుంది. అందులో కొంతగా ఈ 14 మంది రచయితల్ని మనకు ఈ రోజున మిత్రుడు నిర్మలానంద గారు అందించారు. ఇందులో ప్రధానంగా మనం చదువుతున్న ఈ 14 వ్యాసాల్లో కూడాను యశ్వాల్ యొక్క వ్యక్తిత్వాన్ని, అతనిలో ఉండే ఏవైనా కొన్ని బలహీనతలు కానీ ఏవైనా ఉన్నా వాటి గురించి చాలా చక్కగా యశ్వాల్ అతను ఆజాద్ వ్యక్తిత్వం అనే దానిలో వివరిస్తాడు. అలాగే ఆ రోజుల్లో దుర్గాబాబి అనే ఒక మహిళా నాయకురాలు, ఆవిడ అసాధారణ వ్యక్తి ఆజాద్ అని అతని గురించి రాసింది. ఆ రకంగా మరిన్ని వివరాలకు వెళ్లకుండా నేను ప్రధానంగా ఆనాటి స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అనేక మంది అనేక మార్గాలు, ప్రధానంగా ఇంతకుముందే చెప్పినట్టు సత్యాగ్రహ హింసా మార్గం ఒకటి, మరొకటి ప్రతిఘటన మార్గం ఒకటి, ఈ 2 మార్గాల మధ్య దేశం నడిచింది. కాబట్టి కేవలం సత్యాగ్రహం వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందని కాకుండా ఆ రోజున ప్రజలు ఆయా ప్రాంతాల్లో తమ పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళకి పోరాడారు. భగత్ సింగ్ని, ఆజాద్ని ఒక ఆదర్శంగా తీసుకున్నారు. అలాంటి మహనీయులకి నివాళులు అర్పిస్తూ తెలుపుకుంటున్నారు. భూమన్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. తమ విలువైన అభిప్రాయాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. స్నేహితులారా, జంతర్ మంతర్లో ఉండవలసిన వాళ్ళం, లేదా ప్రతి ఊరిని జంతర్ మంతర్ చేయవలసిన వాళ్ళం ఇవాళ ఈ రకంగా కలుసుకోవటమే చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి సందర్భంగా ఒక విశేషమని నేను అనుకుంటున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇవాళ యువత ఏం ఆలోచన చేస్తున్నదని, ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ నుంచి ఏం నేర్చుకున్నదని చాలామంది ఇవాళ నిస్పృహగా, అసంతృప్తిగా మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో యువత ఇటు పుస్తక రంగంలో కానీ పబ్లిషింగ్ రంగంలో కానీ ఏమి ఇస్తే పాఠకులకి ఇన్స్పైర్ అవుతారో, ఏ సాహిత్యాన్ని అందించినట్లయితే అది ఒక కరదీపికగా పనిచేస్తుందో అన్నటువంటి ఆలోచనతో ఎన్నెల పెట్ట ప్రచురణలు నిర్మలానంద గారి ఈ చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకాన్ని మన మధ్యకి తీసుకురావడం అనేది ఒక విశేషం. సాధారణంగా ఇవాళ యువతంతా కూడా చెడిపోయిందని, ఇవాళ ఏ విషయాల గురించి అయితే ఆలోచన చేయవలసిన అవసరం ఉందో వాటి గురించి పట్టించుకోవటం లేదని ఒక ఆరోపణ ఉంది. నేను ట్రెక్కింగ్ చేసే వ్యక్తిగా చూస్తూ ఉంటాను. నేను 7,000 మంది దాదాపు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవి ఎంత ఆశ్చర్యపోతుందో తెలిసిన వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు చూసేటువంటి దృక్కోణం కానీ, వాళ్ళు సమాజాన్ని చూసేటువంటి తీరు కానీ ఎంత అభ్యుదయకరంగా ఉన్నాయనేటువంటి భావాన్ని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేము నిజానికి క్యాపిటల్ కానీ, మార్క్స్ను కానీ, మావోస్ట్ను కానీ సెకండరీ రేట్ బుక్స్ చదివితే ఇవాళ యువత ఒరిజినల్ బుక్స్ అవుతా ఉంది. నేను అమెరికాలో మా పిల్లలందరినీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మేము పొలిటికల్ ఎకానమీ గురించి ఎవరో రాస్తే ఆ రాసిన వాటి గురించి చదివి 10 మందికి చెప్పేవాళ్ళం. ఇవాళ దాన్ని అంగీకరించడం లేదు యువత. మేము ఆ ఒరిజినల్ చదవాలనేటువంటి ఆలోచన. నిర్మలానంద మేమిద్దరము కూడా ప్రజాసాహిత్యంలో పనిచేసేటప్పుడు ఎంత ఆశ్చర్యపోయేవాడినంటే
చంద్రశేఖర్ ఆజాద్ని గురించినే కాదు, పక్కన ఉండేటువంటి కార్యకర్త శివవర్మ ఎవరు, మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళ జీవిత విశేషాలు ఏమి అనేటువంటి దృష్టితో ఆలోచన చేయటం అనేది ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అభిజిత్ కాక్రోచ్ పార్టీలో ఉంటే జంతర్ మంతర్లో నన్ను కుట్టు అన్నటువంటి వ్యక్తి ఎవరు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు కదా అన్నటువంటి అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి నేపథ్యం ఏమి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాడికి మంచి రాజకీయ సామాజిక దృక్కోణం ఉండినట్టుగా లెక్క. ఇవాళ మేమంతా కూడా ఆ రోజుల్లో 25 ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు కానీ, మేము కుట్ర కేసుల్లో ఇరికించబడినప్పుడు కానీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళ ఆలోచనలను పుణికి పుచ్చుకొని కోర్టులను బహిష్కరించడం, జైళ్లను బద్దలు కొట్టాలనుకోవడం. అప్పుడు నిజానికి తిరుపతిలో ఉండేటువంటి కోర్టులన్నీ కూడా ఉనికిపోయేటి, భయం లేదు, దేనికి వెనకాడేటువంటి వాళ్ళ కాం. ఆ స్ఫూర్తి ఎట్లా వచ్చింది? చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేసినాడు అని, భగత్ సింగ్ ఏం చేసినాడు అని, సుఖదేవ్ ఏం చేసినాడు అని అవి చదవటం వల్ల మన ఆలోచనలో మారు, సమాజంలో ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలు తీసుకొచ్చి ఈ సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక గట్టి పట్టుదల. ఇవాళ శేషు లాంటి వాళ్ళు, ఇప్పుడు మెర్సీ మార్గరెట్ ఆ అమ్మాయి రాసేటువంటి కవితలన్నీ చదువుతూ ఉంటాను నేను. అంటే ఆధునికంగా సమకాలీనంగా ఏమి రాయాలనో అవి రాస్తూ ఉండేటువంటి వ్యక్తులు. సూఫీ ఏమి రాయాలనో అవన్నీ కూడా ఫేస్బుక్లో చూస్తూ ఉండటం ఎంత బాగుంది ఈ యువత. కానీ వాళ్ళకు ఒక మార్గం, ఒక రాజకీయ నేపథ్యం, ఒక పార్టీ ఆలోచన ఇవి కొరవడినప్పుడు ఈ జంజీ ఉద్యమాలన్నీ నేపాల్లో, ఇండోనేషియాలో, బంగ్లాదేశ్లో ఎట్లా జరిగిందో అట్లా జరుగుతుందేమో అన్నటువంటి ఒక చింత. మీరు ఇవాళ బాగా చదవటం, నిజానికి మనం అందరం కూడా ఇవాళ చూస్తున్నాం, మనం ఎంతమంది రచయితలు మనకు తెలుసని, ఎంతమంది రచయితల రచనలు మనకు తెలుసని. అసలు నిజానికి తెలుగు సాహిత్యంలోనే నేను ఇందాక నిఖిల్తో అంటున్నాను, మా కడప జిల్లాలో కొత్తపల్లి రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి 6వ తరగతి కూడా పాస్ కాలే. ఆయన సొద్ద కంకి అని ఒక కథా సంకలనం ఇచ్చాడు. బిత్తరపైన నేను ఆ పుస్తకం చదివి, ఇది కదా కావాల్సింది, మక్కీ సేద్యం గురించి ఆయన 30 కథల్లో రాశాడు. ఎవరు ఎక్కడ ఎటువంటివి రాస్తున్నారో, ఏ రచనలు మనకందరికీ అందాలనో అటువంటి రచనలు అందజేయడం అనేది ఇవాళ పబ్లిషర్స్ చేయాల్సిన పని. ఇవాళ 6 మంది ఆడపిల్లలందరూ కూడా అద్భుతమైనటువంటి పబ్లిషర్స్గా మన ముందుకు వచ్చినారు. రేపు బాలా వాళ్ళది కూడా 26వ తేదీన మొట్టమొదటిసారిగా పాఠకులను కూడా పిలిపించి ఒక కార్యక్రమాన్ని నెత్తిన వేసుకోవడం అనేది ఒక అపూర్వమైనటువంటి విషయంగా నేను అనుకుంటున్నాను. నిర్మలానంద ఎటువంటి వాడు తెలిసిన, ఎక్కడో పంజాబ్లో, చండీగఢ్లో, లేదా బీహార్లో, లేదా వెస్ట్ బెంగాల్లో మనకు తెలియని, మనం వినని ఆ రచయితలందరినీ కూడా తెలుగు వాళ్ళకి అందజేసిన వాడు. వాళ్ళని ఎందుకు చదవాలి మనము? భారతదేశంలో వాళ్ళు కూడా మనకు తెలియకపోయినట్లయితే భారతదేశం మనకు అర్థం కాదు. తెలంగాణలో ఉండేటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి వీరుల గురించి మనకు తెలియకపోయినట్లయితే నక్సల్బరీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది సాధ్యం. ఎవరిని గురించి ఎట్లా తెలుసుకోవాలన్నది ఇప్పటికీ నాకు ఒక ఆరోపణ ఉంది. అసలు తమిళనాడులోనో లేదా కర్ణాటకలో ఉండేటువంటి రచనలు లేదా రచయితల పేర్లు 2-3 మనకు తెలుసు. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉండేటువంటి వాళ్ళ గురించి ఒక్కడి గురించి అయినా మనకు తెలుసానండి. అక్కడ జీవితం ఎట్లా ఉన్నది, ఏం రాసినారు వాళ్ళు, ఏ కవిత్వాన్ని అందించినారు, ఏ కథను అందించినారు, ఏ నవలను అందించినారు, ఇటువంటి అన్నింటినీ కూడా పూరించేటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి నిర్మలానంద. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ని గురించే కాదు మనం మాట్లాడుకోవాల్సింది. చంద్రశేఖర్ ఆజాద్ను మన ముందు ఉంచడానికి ఎంత తీవ్రమైనటువంటి కృషి చేసినాడు ఆయన. ఆ కృషిని వాళ్ళ అబ్బాయి జయసూర్య కాపాడి ఆ వ్యాసాలన్నింటినీ కూడా ఆ ఎన్నెల పెట్టెలు వాళ్ళకి ఇవ్వడం, ఇది మాకెందుకులమ్మని వాళ్ళు అనుకోకపోవడం, చంద్రశేఖర్ ఆజాద్తో మాకేం పని, మేము వేసుకునేటువంటి పుస్తకాలన్నీ వేరు కదా అని అనుకోకపోవడం, సమాజానికి చంద్రశేఖర్ ఆజాద్ తెలియాలని ఆ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ఈ సమకాలీన సమాజానికి అందకపోయినట్లయితే సమాజం మారేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పబ్లిషర్ నిర్మలానంద, చంద్రశేఖర్ ఆజాద్, అట్లనే జయసూర్య, వీళ్ళు నలుగురు చాలా చాలా ముఖ్యం. ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో మంచి పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి ఎన్నెలు పట్ట ప్రయత్నం చేయాలని,
నిర్మలానంద గారు చేసినటువంటి కృషి. ఇప్పుడు నేను హిందీ అనేది మా నిఖిల్కి వచ్చు. హిందీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం రాసినారు, ఏం కథ అనేది ఇంతో తెలిసినవాడు. అటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎట్లా మనం ఏరాల, ఎట్లా పట్టుకోవాలి. ఇందాక ఆర్యవారితో చెప్తున్నాను, మా కాళహస్తిలో 94 ఏళ్ల వృద్ధుడు ఆయన. 94 ఏళ్లలో సెల్లులో ఇప్పటికీ ఏదో ఒక వ్యాసం రాస్తూ ఉంటాడు. నేను అప్పుడు అది విశాలందరికి ఎందుకు రాస్తావా, విశాలందరూ 1000 మంది కూడా చదవరు దాన్ని. ఆర్యవారి గారు ఏమనుకోరు కనుక చెప్తున్నాను. మంచి పాపులర్గా రాయొచ్చు కదా నువ్వు అని. రాసేవాళ్ళు ఎవరున్నారు సార్, ఆ వ్యాసాలను తీసుకుపోయేవాళ్ళు ఎవరున్నారు. కాబట్టి పబ్లిషర్ అనేవాడు ఏ రచయిత ఎక్కడ ఉన్నాడు, ఏ రచయిత ఏం రాసినాడు, ఏ రచయిత రాసినటువంటి రచన సమాజానికి అవసరమో ఆ ఎరుక లేకపోయినట్లయితే మీరు ఉండి ప్రయోజనం లేదు. ఆ ఎరుక ఎన్నెలపెట్టుకు ఉందని, నిర్మలానంద చేసినటువంటి కృషిని మీరు గమనించినారని మా ముందుకు తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తి మాత్రమే కాకుండా భగత్ సింగ్ స్ఫూర్తి గురించి, ఇప్పుడెందుకు విప్లవం గురించి, విప్లవ స్ఫూర్తి గురించి, ప్రశ్నించే తత్వం గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి దానిపై తాయమ్మ కరుణక్కని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేల మంది చనిపోయినారు. ఆజాద్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చిత్రహింసలు పడి చనిపోయారు వాళ్ళందరూ. ఆ చరిత్ర ఏది మన తెలంగాణలో చనిపోయిన వాళ్ళ చరిత్ర ఏది రికార్డ్ అవ్వలేదు. ఏవో మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ వాళ్ళ రికార్డ్స్లో ఒక 2-3 పేజీలు రాసి ఉండొచ్చు. కానీ ఈ మధ్య కూడా నన్ను అడిగారు. నేను మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చానండి. నా హస్బెండ్ ఒక రోజంతా మంజీరా, తన పెన్నేం రచయిత, తను రాయలసీమ వ్యక్తి. ఒక రోజు ఇంజనీరింగ్ జేఎన్టీ స్టూడెంట్. ఒక రోజంతా పోలీసుల చేతిలో చిత్రహింసలు పడి నాయకుడు ఎన్ని అంటే సమాచారం కోసం, కాంటాక్ట్ల కోసం ఎంత చిత్రహింసలు పెట్టి ఉంటారు. తను నోరు విప్పలే, లేకపోతే ఎంతోమంది చనిపోయేవాళ్ళు. సరెండర్ అవ్వమన్నా కూడా అవ్వనని అన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ గురించి ముందు చెప్పుకోవాలి. ఆయన పోలీసులకి లొంగిపోనని చివరి తూట ఉంచుకొని తనని తాను కాల్చుకొని చనిపోయినాడు. ఆ స్ఫూర్తి ఎంతోమంది ఆ రోజులలో విప్లవకారులకు ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఇన్ని రోజులుగా జరుగుతున్నది నిజమే. ఇప్పుడు పార్టీ ఒకలాగా ఉంది, నేను దాని గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఎన్ని రోజులు ఒక మంత్రి రాజీనామా చేయడానికి ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తున్నా అది ఇవ్వడం లేదు, రాజీనామా చేయించడం లేదు. ఒకప్పుడు రైల్వే పెద్ద యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి స్వతహాగా రాజీనామా చేసేవాళ్ళు. ఒక రాజీనామా కోసం ఇంత పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఒక అమ్మాయి చనిపోయింది, ఎంతమంది ఎన్ని హింసలు పడుతున్నారు. విప్లవం అవసరమా? ఏ రూపంలో చేసినా కానీ ఒక గొంతు అయితే విప్పాల్సిన అవసరం ఉంది. న్యాయం వైపు అయితే కంపల్సరీ నిలబడాలి. చాలామంది అన్నట్టుగా అది రేపు మన ఇంటికి వస్తుంది, అప్పుడు మనం బాధితులు అవుతాము. మనకు ఎవరు ఉండకపోవచ్చేమో ఆ రోజు వచ్చేసరికి. పోరాడే వాళ్ళకి రాజ్యాంగ పద్ధతిలోనే మాట్లాడుకుందాము. ఒక గొంతు విప్పండి, రాజ్యాంగాన్ని అమలు చేయమని అడగాలి. అది నిజానికి అవసరము, ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఎంత చిన్న వయసు ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ సింగ్ కానీ చాలా చిన్న వయసు, కానీ వాళ్ళు ఎంత జ్ఞానాన్ని అందించిండ్రు. నిజంగా వాళ్ళు బతికుంటే ఇంత ఉండేది కాదేమో. వాళ్ళ నిజాయితీ దేశం కోసము, ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కోసం పోరాటం చేసినాము. మనం ఈరోజు మన దేశం వచ్చింది, స్వాతంత్రం వచ్చి ఎంతోమంది అమరులైన చనిపోయి స్వాతంత్రం తెచ్చుకున్న ఈ దేశంలో ఒక చిన్న ఇస్తిఫా రాజీనామా కోసము ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది. నిజంగా మనం దేశంలోనే ఉన్నామా, ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనేది కూడా ఆలోచించాల్సి వస్తున్నది. తప్పకుండా అందరూ ఏ మేరకు వీలైతే ఆ మేరకు రాయగలిగిన వాళ్ళు రాయడము, లేదా గొంతు విప్పగలిగిన వాళ్ళు విప్పడం ద్వారానే మనం కొంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. వాళ్ళ స్ఫూర్తి నుంచి మనం అది నేర్చుకోవాలి, వాళ్ళకి అదే మనం ఇచ్చేనివ్వాలి. థ్యాంక్ యూ. మర్చిపోయినా ఒక మాట, ఎన్నెలపెట్టే ఈ మధ్య పిల్లలందరూ చాలా చిన్న పిల్లలు వస్తున్నారు పబ్లికేషన్ రంగంలోకి. ఝాన్సీ ఎన్నెలపెట్ట కానీ, తను
సురేష్ వాళ్ళది సూఫీ వాళ్ళది కానీ చాలా మంచి పుస్తకాలు వస్తున్నాయి. మన ఎన్నెలపిట్ట సంస్థ ఇంకొంచెం ఎన్నుకొని తీస్తున్నది పుస్తకాలు, తక్కువ రేటు కూడా పెడుతున్నది, అందుబాటులో ఉంటున్నాయి పుస్తకాలు అన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉండడాన్ని. కొన్ని అయితే అనుకోకూడదు, లక్షల్లో పెట్టి ఆవిష్కరణలు చేసి పుస్తకం రేటు ఎక్కువ పెడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నాయి, అదొకటి చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకోటి, కొన్ని పుస్తకాలు అయితే నేను కొనొద్దు అనుకుంటాను కానీ అవి తప్పకుండా కొనాల్సిన పుస్తకాలు అవి ఉంటున్నాయి, చదవకుండా కొనొద్దు అనుకుంటాను. అయినా కూడా అట్లాంటి పుస్తకాలు ఎన్నెలపిట్ట ఇస్తున్నది. బాలా బుక్స్ వాళ్ళు కూడా చాలా మంచి పుస్తకాలు తెస్తున్నారు, ఇది ఆహ్వానించదగ్గ విషయము. సీనియర్ ఎడిటర్ తాడి ప్రకాశాన్ని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ పుస్తకంపై మీ అభిప్రాయం మాత్రమే కాకుండా మీ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆర్వి రామారావు అనే దుర్మార్గమైన ప్రొఫెషనల్ స్పీకర్స్ ఉండగా నేను పెద్దగా మాట్లాడేది ఏమీ లేదు. ఊరినే ఈ సభలో పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. ముఖ్యంగా నిర్మలానంద గారు బాగా తెలిసిన ఆయన, సన్నిహితుడు. మా అన్న ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి బొమ్మల కోసం ఆయన వచ్చేవారు. ఆ పాతకాలపు కమ్యూనిస్ట్ నాయకులకు ఉండే ఆ స్టైలు, ఎవరినన్నా చాలా ఇష్టంగా ప్రేమగా పలకరించటం, ఒక పిచ్చి చొక్కా, పిచ్చి ప్యాంటు, భుజాన్న ఒక సంచి, ఏమయ్యా టీ ఉందా అని ఇంకేమీ ఎప్పుడు ఆయన అడగడం నేనైతే చూడలేదు. సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఈ సంవత్సరం మహాశ్వేతాదేవి సెంటినరీ. మహాశ్వేతాదేవి అంత గొప్ప రైటరు రెగ్యులర్గా నిర్మలానంద గారి ఇంటికి వచ్చేవారు, వాళ్ళ పిల్లల్ని ఆడించేవారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం చేసేవారు. నిర్మలానంద గారు ఆవిడ గురించి ఏమన్నా రాశారేమో నాకు ఐడియా లేదు. ఈ మధ్య వరుసగా నిర్మలానంద గారు అనువాదం చేసిన కథలు చదివాను. చాలా మంచి కథలు, గొప్ప కథలు అనువాదం చేశారు. ఈ వెన్నెలపిట్ట, శేషు కొర్లపాటి చాలా మంచి పుస్తకాలు వేశారు, అవన్నీ చదవదగ్గవి. ముఖ్యంగా జయసూరి కూడా వాళ్ళ నాన్న పుస్తకాలు వేయడానికి తీసుకున్న శ్రద్ధ, పడుతున్న తపన నాకు చాలా బాగా అనిపించింది. ఇందాక భూమన్ గారు మాట్లాడుతూ మెర్సీ మార్గరెట్ చాలా బాగా రాస్తున్నారని చెప్పారు. ఆవిడ సభలో ఉందని తెలీదు. నేను కూడా ఆవిడకి దారుణమైన అభిమానిని. అఖిల భారత మెర్సీ మార్గరెట్ అభిమాన సంఘం అధ్యక్షుడిని. మెర్సీ గారే కాకుండా నిర్మలానంద గారి ఆశను నిజం చేస్తూ ఈ మధ్యకాలంలో కథ, నవల, పోయిటరీ చాలామంది బాగా రాస్తున్నారు. చాలా కొత్త నీరు వస్తుంది. వాళ్ళు జంతర్ మంతర్లో ఉండడమే కరెక్టు, 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇక్కడ ఏసీ రూముల్లో ఉండడమే కరెక్ట్ అని నేను గట్టిగా అనుకుంటున్నాను. నిర్మలానంద గారి మిగిలిన పుస్తకాలు ఆయన కొన్ని వందల కథలు ట్రాన్స్లేట్ చేశారు, విపుల్లో వచ్చాయి. అందులో కూడా బెస్ట్ సెలెక్ట్ చేసి వేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూఫీని, నరేష్ కుమార్ సూఫీని వేదిక మీద ఆహ్వానిస్తూ చంద్రశేఖర్ ఆజాద్ గురించి మీ విలువైన అభిప్రాయం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. కొన్ని సందర్భాల్ని, కొన్ని మనుషుల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్గా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. లేదు మనం మర్చిపోతున్నాం అనుకునే టైంలో చరిత్ర మళ్ళీ గుర్తు చేస్తుంది. ఎప్పుడో ఒక దశలో ప్రభుత్వం మనది కాదు, పరాయి లెవెల్లో పాలిస్తాననుకునే కాలంలో కొంతమంది యువకులు తిరగబడ్డారు. వాళ్ళని సేమ్ అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వింటున్నాం కదా, వాళ్ళు రాజద్రోహులైన్లు, వాళ్ళు విప్లవకారులైన్లు, వాళ్ళు దేశ విచ్ఛిన్నకర శక్తులైన్లు. విచిత్రంగా ఇన్ని దగ్గర 100 సంవత్సరాలు దాటిపోయిన కాలంలో ఇప్పుడు మళ్ళీ అవే మాటల్ని మళ్ళీ కొంతమంది యువకులు వాళ్ళ విషయంలో మళ్ళీ వినాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వేరేది కాదు, మన ప్రభుత్వమే, మన దేశమే, మన పాలకులే. కానీ ఇట్లాంటి తిరుగుబాటుదారులు ఎప్పుడు వస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితులు మారలేదా అంటే మారవు. కొట్లాట ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, పోరాటం అనేది ఎప్పుడు ఆగిపోదు, మనుషుల జీవితాలు మారిపోవు, వాటి కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మనం వేసే బ్లేమ్ని మోసుకుంటూ విప్లవకారులను, దేశద్రోహులను ఎక్కడనో అనామకంగా
మరణాలకు సైతం సిద్ధపడి వాళ్ళు ఇదైతేనే ఉంటారు. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన అమరుడయ్యే నాటికి ఆయన వయసు 25 ఏళ్ళు. ఇప్పుడు జంతర్ మంతర్లో ఉన్న పిల్లల వయసుతో సమానం. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ అక్కడ లాఠీలు దెబ్బలు తింటూ దేశం గురించి ఆలోచించే పిల్లలు లెక్కనే ఈ పిల్లలందరూ కూడా ఆలోచించారు. సరే, ఆ టైంకి వాళ్ళు పిల్లలే. భగత్ సింగ్ 23 ఏళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ 25 ఏళ్ళు, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళెవ్వరూ 25 ఏళ్ళు దాటలేదు. అవే పరిస్థితులలో వాళ్ళంత నిర్ణయాలు తీసుకొని నిర్బంధాన్ని దాటుకుంటూ కూడా అక్కడ ఆ టైంలో ఒక స్వేచ్ఛ కోసం పోరాడిన కాలం. అంటే మనం అనుకుంటాం కదా, స్వేచ్ఛ అంత ఈజీగా ఏం రాదు, యుద్ధం ఊరికనే జరగదు, యుద్ధం ఉద్దేశం శాంతి. స్వేచ్ఛ కోసం ఖచ్చితంగా ఎంతో కొంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు కష్టం తప్పదు. సో వాళ్ళ ఆ టైంకి వాళ్ళు కోరుకున్న ఒక స్వేచ్ఛ జీవితం కోసం ఏ నిర్బంధాలను అయితే దాటుకున్నారో, ఎంత అజ్ఞాతాన్ని, ఎంత కష్టాలను అయితే ఓర్చుకున్నారో, అదే పరిస్థితులు మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే స్వేచ్ఛ అంత ఈజీగా దొరికేది కాదు అని గుర్తు చేస్తుంది చరిత్ర. ఇప్పుడు మన చేతుల్లో మనమే ఉన్నాం, మన జీవితం మనదే అనుకుంటాం. కాదు, జీవితాలు అనే మాట మనకి ఏదో ఫిలాసఫికల్గా మన సొంతం అనిపిస్తుంది, కానీ సంఘము లేకపోతే చుట్టూ ఉన్న ఇదంతా లేకపోతే మన చుట్టూ ఉన్న సొసైటీ లేనప్పుడు మనం కూడా ఏం ఉండవు. మనం ఒక విడిగా మళ్ళీ మనం ఊహించుకోలేం. ఇట్లాంటి స్వప్నం కోసం జీవించిన ఈ పిల్లలు, ఆ టైంలో ప్రాణాలు కూడా వదిలేసుకున్న ఈ పిల్లలు మళ్ళా అంటే నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు, కానీ వీళ్ళు మళ్ళీ పుడుతూనే ఉంటారు, ఆలోచనలో పుడతారు. అంటే ఒక మనిషి చచ్చిపోవడం అంటే జస్ట్ బాడీ చచ్చిపోతుంది. చెగువేరా అంటాడు కదా, నువ్వు ఒక మనిషిని చంపబోతున్నావు అంతే, కానీ ఆలోచనని చంపలేరు కదా, స్ఫూర్తిని చంపలేరు కదా. అది మళ్ళీ పుడుతూనే ఉన్నారు. వాళ్ళు ఏం చచ్చిపోలేదు అప్పటికి. ఇప్పుడు మళ్ళీ తయారైనలు మళ్ళీ వస్తారు, పోతారు, మళ్ళీ కొంతమంది వస్తారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అప్పటిదాకా మన చుట్టూ తిరిగి మనలాంటి మనిషి, మామూలు పిల్లోడు అనిపించిన వాడు రేపు పొద్దున హీరో అయిపోతాడు. వాడు అక్కడ చూపించే ఆ 10 నిమిషాల స్ఫూర్తి కొన్ని ఏళ్ల పాటు మనల్ని మళ్ళీ ఒకసారి రగిలిస్తుంది. విచిత్రం ఏంటంటే ఇంత తిరగబడ్డ పిల్లల్ని ఫాసిస్టులు అని చెప్పేసి ఒక మనిషి ఆత్మకథలో రాసుకున్నారు. అంటే ఈ పుస్తకం ఎందుకు చదవాలి అనుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఫాసిస్టు ధోరణులు ఉన్నాయి వీళ్ళ లోపల అని చెప్పేసి ఆజాద్ గురించి రాసేటప్పుడు అది చదివి నేను షాక్ అయినారే. బ్రిటిష్ ప్రభుత్వం అన్నది అంటే ఓకే, నెహ్రూ అన్నారా అని చెప్పి. అఫ్కోర్స్ ఒక సందర్భంలో 2 వర్గాలు అంటే ఒకే దానికోసం పోరాడేటప్పుడు 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ఒక ఆలోచన ప్రజామోదము లేదా కొంచెం సేఫ్ ప్లేస్ అయి ఉండొచ్చు, చాలా టైం తీసుకుంటుంది, చాలా కుట్రలు ఉంటాయి. కొన్ని ఓపెన్గా నిజాయితీగా జరగాలి, స్పీడ్గా జరగాలి అనుకునే ధోరణి ఇంకోటి ఉంటుంది. అది ఎప్పుడు బ్లేమింగ్ని మోసుకుంటుంది. మమ్మల్ని పొగడరని తెలుసు, మాకు రేపు పొద్దున పెద్ద అప్రిషియేషన్లు ఉండవని తెలుసు, చరిత్రలో మమ్మల్ని అధికారికంగా గుర్తించరని తెలుసు, వాళ్ళు మరణాలకు సిద్ధంగానే ఉంటారు. ఈ పుస్తకం చూసినప్పుడు అనిపించిన విషయం ఏంటంటే ఆజాద్ చరిత్ర మనకి జస్ట్ మామూలు పుస్తకాల కంటే ఇది చాలా డిఫరెంట్. ఎందుకు అంటే మనం ఆ వాతావరణాన్ని అనుభవిస్తాం. అతను ఉన్న చుట్టూ ఉన్న నిర్బంధం, ఆ సఫకేషన్, ఆ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు చెప్తూ ఉంటే మనం అక్కడ వాతావరణంలోకి వెళ్ళి చూడగలుగుతాం. అక్కడున్న మనుషులు, లేకపోతే ఆయనతో పాటు ఉన్నది, ఆయన ఆహారపు అలవాట్లు, ఏ టైంలో ఏం మాట్లాడేవాడు, ఎట్లా ఉండేవాడు, అండ్ ఆ ఇదిలో ఉండే ఒక ఇదిని మనం అనుభవించగలుగుతాం. అండ్ జస్ట్ చరిత్రగా అంటే చంద్రశేఖర్ ఇట్లా పుట్టారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు, ఈ పని చేశారు, ఈ టైంలో కాకోరి తర్వాత అజ్ఞాతంలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్న టైంలో ఎలా ఉన్నారు మనకు చాలా దగ్గరగా మంచి ఒక ర్యాప్ మనం దగ్గర ఉండి చూస్తున్న ఇదిలో ఉండడానికి ఈ పుస్తకం చాలా హెల్ప్ చేస్తుంది. ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనుషులు, ఆయనతో మాట్లాడిన మనుషులు, ఆయన్ని చాలా కాలం కాపాడుకున్న మనుషులు, వీళ్ళంతా ఆయన గురించి రాసిన ఈ లేఖలు లేకపోతే ఈ వ్యాసాలు ఎంత ఇదిగా అనిపించినాయి అంటే మనం కొన్ని విషయాల్ని జస్ట్ పైన చదివేసో లేకపోతే పుస్తకంగా చదివేసి గుర్తుపెట్టుకోవడం వేరు, దాన్ని అనుభవించి తెలుసుకోవడం వేరు. మనం ఇక్కడ క్యారెక్టర్ అయిపోతాం. అంటే దాదాపుగా ఈ లేఖలు వీళ్ళు చదివేటప్పుడు మనం ఆ ప్లేస్ అంతా మళ్ళీ ఊహించుకుంటూ దాంట్లో ఉండడం నాకు బాగా నచ్చింది. అండ్ స్పెషల్లీ అనువాదం, నిర్మలానంద గారి అనువాదం నాకు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎన్నెల పిట్ట మేము కలిసి వచ్చిన 2 పుస్తకాలు విప్లవలో వచ్చిన పుస్తకాలతోనే ఉన్నాయి. అండ్ ప్రతి పుస్తకం మేము ఇంతకుముందు చదివినట్టే అనిపించేది. చిన్నప్పుడు విప్లవ చదివే అలవాటు ఒకటి ఉంది కాబట్టి నిర్మలానంద గారి పుస్తకాలు కొన్ని కథలు అప్పుడు చదివినాయి. 7 పైసలు అనే కథ చదివి నేను కాసేపు మాట్లాడుకున్నాం ఆ రోజు.
ఒక పుస్తకం వచ్చి కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడో షెల్ఫ్లో పక్కకు ఉండిపోయి దాన్ని మనం మర్చిపోతాం. ఇంకొక పుస్తకం ఎవరైనా వస్తే గుర్తు చేసి మరి ఈ పుస్తకం నువ్వు చదువు అని చెప్పి ఇచ్చేలాంటివి ఇది ఉంటుంది. అండ్ ఈ పుస్తకం అట్లా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ మంది చేరితే ఇంకా బాగుంటుందని కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విద్యాసాగర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటి పరిచయ వ్యాసము పండిట్ శివ వినాయక్ మిశ్రా వైద్యానతను రాశాడు. దానిలో మనం చాలా స్పష్టంగా ఆజాద్ ఎందుకు అయ్యాడు అనేదాన్ని ఆ ఒక్క వ్యాసమే చెప్తుంది. ఇతను మొత్తము చూస్తూ ఉంటే ఆజాద్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నంత మామూలుగా పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మొత్తం జీవితాన్ని ఒక్కదానిలోనే చూపించాడు. అది చదివితే ఏమనిపించిందంటే ఆజాద్ అని ఆయన ఆజాద్ కావడం కోసమే పుట్టాడనే పరిస్థితుల్ని చాలా బాగా చెప్తారు. ఆ పరిస్థితులు తనని ఎట్లా తయారు చేశాయంటే ఒక లోడెడ్ గన్ లాగా తయారు చేశాయి. యాక్చువల్గా చంద్రశేఖర్ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కూడా మొత్తం పట్టుమని 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లలో 15 ఏళ్లకే మొదటి సహాయ నిరాకరణ ఉద్యమంలో తొలిసారి అక్కడ తన ఆవేశం అనే దానికన్నా కూడా పబ్లిక్ లైఫ్లో జరుగుతున్నా అన్యాయమైన దాన్ని వెంటనే మనం దాన్ని ఎదిరించకపోతే ఎవరు ఎదిరిస్తారు అనే తత్వాన్ని అలవాటు చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే మన శివ వినాయక్ చెప్తారు, అతను స్వతహాగా ఉద్రేకపరుడు, అన్యాయాన్ని సహించడు. తర్వాత రెండవది వచ్చేసి కోపం వస్తే ఆపుకోలేడు. అది ఎంత దూరం అంటే తను సంస్కృతం చదవాలని చెప్పి బెనారస్కి వెళ్ళినప్పుడు తన సహచరుల్లో వాళ్ళు ఎవరో తను చెప్పిన దాన్ని ఒప్పుకోకపోతే ఆయన పొడవడానికి కత్తి తీసినంత ఆవేశపరుడు. కానీ అదే సమయంలో అంటే ఇవన్నీ కలిపి చంద్రశేఖర్ని ఏ రకంగా తయారు చేసింటే తనంతట తానే నిర్ణయించుకునేటట్టుగా చేసే తన జీవితాన్ని, నేను ఆజాద్గా ఉంటాను, ఎప్పటికీ చనిపోయినా ఆజాద్గానే ఉంటాను అని చెప్పి ఇప్పుడు మన వక్తల్లో ఒకరు చెప్పినట్టుగా చివర్లో నేను శత్రువు చేతిలో చనిపోను అని చెప్పి ఒక బుల్లెట్ ఉంచుకొని చివరి బుల్లెట్ తనంతట తానే కాల్చుకొని చనిపోతాడు. అయితే ఒకటి ఇది మనము విప్లవము అనే దాని గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని పేర్లని వెంటనే గుర్తొచ్చేటప్పుడు ఆజాద్ పేరు గుర్తొస్తుంది. కానీ ఆజాద్ లాంటి వాళ్ళు ఎందుకు తయారయ్యారు, ఏ వాతావరణం వల్ల తయారయ్యారని ఇప్పుడు ఏంటంటే మన జంతర్ మంతర్ని గురించి తరచుగా అందరు ఈ మధ్యలో మాట్లాడుతున్న వాతావరణంలో అప్పుడున్న వాతావరణం ఏమిటి, ఎందుకు వీళ్ళందరూ తయారనేది చూసినట్లయితే 1918లో ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఆ సమయానికి బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది భారతదేశంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అనేది. అందువల్లనే 1919లో రౌలట్ చట్టం అని వచ్చింది. సర్ సిడ్నీ రౌలట్ అనేవాడు ఒక జడ్జి ఇక నుంచి భారతదేశాన్ని కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంతకు ముందున్న చిన్న చిన్న చట్టాలన్నింటినీ ఇప్పుడు పర్మనెంట్ చేయాలి అంటాడు. అంటే వీళ్ళని ఎంత హింసిస్తే అంత లొంగి ఉంటారు కాబట్టి హింసించాలి అని చెప్పి ఆ 1919 చట్టాల ప్రకారమే జలియన్ వాలాబాగ్ జరిగింది. దీన్నంతటిని నిరసిస్తూనే 21 సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరిగింది. సో దేశంలో 3 రకాల కరెంట్స్ ఒకేసారి ప్రవహిస్తూ ఉన్నాయి.
ఒకటి గాంధీ గారు చెప్తున్న అహింస అనేది ఒకటైతే, రెండవది బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న, అంటే ఈ దేశం మీద పట్టు బిగించాలి అనుకోవడం వల్ల ఏమవుతున్నది అంటే చాలా దారుణంగా ఏ రోజుకు ఆ రోజు ప్రజల్ని హింసించడం అనేది కాకుండా చిన్న చిన్న వాటికి ఉరి శిక్షలు వేస్తున్న రోజులు. ఇప్పుడు మీరు కావాలంటే చూసినట్లయితే చంద్రశేఖర్ ఆజాద్ గారు మొదటిసారి ఒక రకంగా అందరి దృష్టికి వచ్చింది కాకోరి ట్రైన్ రాబరీలో. అది 25లో జరుగుతుంది. ఈ రాబరీ కేసులో మనం ఆజాద్ గారిని గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ యాక్చువల్గా ఉరి శిక్ష పడింది అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్. వీళ్ళందరూ కూడా హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో మెంబర్స్. చిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా చిన్న అందరూ 30 ఏళ్ల లోపల వాళ్ళే. అష్ఫాకుల్లా ఖాన్ అయితే 27 ఏళ్ల వయసులో చనిపోయాడు. 1900 సంవత్సరాలు పుట్టాడు, 27లో ఉరి తీయబడ్డాడు. బిస్మిల్ అనే అతను మెయిన్పురి అదొక కన్స్పైరసీ కేసు అని చెప్పి, అతను రెవల్యూషనరీ హీరో అని చెప్పి అష్ఫాకుల్లా ఖాన్ అతన్ని కలుసుకోవడానికి వెళ్తాడు. వీళ్ళని చూసి అక్కడ భగత్ సింగ్, వీళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉన్న చంద్రశేఖర్, వీటన్నిటిలో కూడా వీళ్ళందరినీ ఉరి తీయడం అనేది, అంటే ట్రైన్ రాబరీకి 4 ఉరి తీశారు. తర్వాత ఈ మెయిన్పురి, ఇప్పుడు ఆ సాండర్స్ అనేవాడిని బై మిస్టేక్ వాళ్ళు చంపాలనుకున్నది ఎస్పీని, బట్ ఏఎస్పీని బై మిస్టేక్ చంపేస్తారు. బట్ అయినా కూడా దానికి భగత్ సింగ్, రాజ్గురు అండ్ దెన్ మన సుఖదేవ్ థాపర్ వీళ్ళు ఉరి తీస్తారు. అంటే ఈ వాతావరణం ఎలా ఉందంటే ఎటువంటి దానికైనా కానీ చాలా తీవ్రమైన శిక్షలు అనేది అమలు చేసే వాతావరణము ఉండేది. బహుశా ఈరోజు తీవ్రమైన శిక్షల కన్నా కూడా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి కానీ ప్రజా జీవితంలో ప్రమాదకరమైన పరిస్థితిని అయినా పట్టించుకోని ప్రభుత్వాలు ఉంటున్నాయి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఎంత తీవ్రమైన విషయమైనా కావచ్చు గాక పట్టించుకోకపోవడము, ప్రజా జీవితంలో ప్రజల భావాలకి వాళ్ళు కావాలని అడుగుతున్న దానికి ఎటువంటి విలువ లేని వాతావరణం అనేది ఈరోజు చూస్తున్నాం. అయితే ఆజాద్ గారిని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవడానికి ఒకటేంటంటే తన బేసిక్ క్యారెక్టరే. ఈ మన దేశంలో ఉన్నాం, మన దేశాన్ని వేరే ఎవరో పరిపాలిస్తున్నారు, వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటూ ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని మనం ఎదిరించాలి అనే దానికోసమే ఈ యువకులందరూ కూడా ఆ హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళు ఉన్న వాతావరణంలో వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఈ అహింసా మార్గం అనేది ఎప్పటికీ ఏమవుతుందో మనకు తెలియదు, కాబట్టి మన పాటికి మనం ఇట్లా ఉండాల్సిందే అని చెప్పి, ఏమైనా కానీ అహింసా మార్గాన్ని నేను వదిలిపెట్టనని చెప్పి ఇప్పుడు మన వక్తల్లో ఒకరు చెప్పారు, వీళ్ళని ఫాసిస్టులు అనే రకంగా ముద్ర వేశారని చెప్పి. అంతేకాకుండా గాంధీ గారు హీ రిఫ్యూజ్డ్, వీళ్ళందరి విషయంలో కూడా హీ రిఫ్యూజ్డ్ టు ఇంటర్ఫియర్ అని అనరు, దాన్ని ఇంటర్వీనింగ్ అంటారు. బట్ ఇంటర్వీన్ కావడానికి కూడా రిఫ్యూజ్ చేశాడు ఆయన. సో అటువంటి వాతావరణంలో ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళే తయారవుతారని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ బట్ అప్పటి స్పిరిట్ అనేదాన్ని ఆజాద్లో ఒక వ్యక్తి రూపంలో చూడొచ్చు. అంటే ఒక పక్క సహాయ నిరాకరణోద్యమం అని చెప్పి ప్రజలని ప్రభుత్వం చాలా దారుణంగా చిన్న చిన్న నేరాలకు కూడా ఉరి శిక్షలు వేస్తున్న రోజుల్లో, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళకి కేవలం పన్నులు వసూలు చేయడమే ప్రభుత్వం అనే రోజుల్లో ఈ యువకులుగా ఉన్న వాళ్ళందరూ ఈ హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో ఉన్న యువకులందరూ కూడా
వాళ్ళందరికీ కూడా ఈ 14 మంది రాసిన వాళ్ళందరికీ కూడా ఆజాదే సెంట్రల్ పాయింట్. వాళ్ళందరికీ ఆజాద్ ఏం చెప్తే మేము అది చేస్తాం అనే రకమైన వాళ్ళు. సో అటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టే ఆజాద్ ఇప్పుడు వన్ ఆఫ్ ది రెవల్యూషనరీస్ అనే రకం కాదు. ఆ ఇండిపెండెన్స్ మూమెంట్లో రెవల్యూషనరీస్ అనగానే ఆజాద్ అనే పేరు ఆటోమేటిక్గా ముందుకు రావడం అనేది కానీ, భగత్ సింగ్ పేరు కానీ, మన దగ్గర ఇక్కడ మన ప్రాంతాల్లో అయినట్టయితే అల్లూరి సీతారామరాజు కానీ ఆ రకంగా గుర్తు చేసుకోవడానికి అంటే పర్సానిఫికేషన్ ఆఫ్ ది స్పిరిట్ అంటారు. ఆ వాతావరణంలో పూర్తిగా దాన్ని జీర్ణించుకొని దానికోసమే తయారైన వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. ఆ స్ఫూర్తిని మనం ఈ రోజుకి మళ్ళీ బహుశా ఇప్పటి పరిస్థితులను బట్టి అటువంటి వాళ్ళు ఇంకా తయారు అవుతారు. ఎందుకంటే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా పోరాటం ఆగదు. ఎందుకంటే పాలకులు అనేవాళ్ళు ఉన్నంత వరకు పాలకులు అనేవాళ్ళు మేము ప్రజల నుంచి వచ్చినామనే విషయం మర్చిపోయే పరిస్థితులు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాళ్ళని గుర్తు చేయాలి అంటే ఇటువంటి వాతావరణం ఖచ్చితంగా వస్తుంది. ఆ వాతావరణంలో ఇటువంటి వాళ్ళు తయారు కావడం అనేది ఇప్పుడు కూడా అది రిలవెంట్ అనేది మరోసారి గుర్తు చేయడం కోసమే ఆజాద్ గారిని ఈరోజు మన ముందుకు తెచ్చిన ఎన్నెల పిట్ట ప్రచురణ నుంచి శేషు గారు ఈ పుస్తకం రావడానికి ఎప్పటి నుంచో కోరుకుంటున్న నిర్మలానంద గారు ఈరోజు మన మధ్యలో లేరు. కానీ ఆయన తను చేయవలసిన పని ఎప్పుడో చేసి పెట్టి వెళ్ళారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని తెస్తున్న నిర్మలానంద గారి అబ్బాయి జయసూర్య వీళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరితో అంటే ఇటువంటి కార్యక్రమంలో మీ అందరితో కలిసి మీ అందరి మాటలు ముఖ్యంగా రామారావు గారు ఏం మాట్లాడతారో విందామని వచ్చాను నేను. బట్ నాకు బోనస్గా 2-3 మాట్లాడింది మన సూఫీ. ఆయన అంత వినడమే కానీ పేరు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నాను. తర్వాత ఎన్నెల పిట్ట నుంచి మీ పేరు నాకు తెలియదమ్మా, మీరు మాట్లాడారు ఏమ్మా కరుణ. సో మీరు మాట్లాడేది విన్నాను. మీ అందరూ మాట్లాడుతున్నది వినడం కోసమే వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెర్సీ మార్గరెట్ని ఓ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆజాద్ గారి గురించి తర్వాత తెలుసుకుంటూ ఉన్న క్రమంలో ఇందాక అక్క చెప్పింది కదా, చివరి తూట పెట్టుకుని తన ప్రతిఘటన తెలియజేయటం ఏదైతే ఉందో, ఇప్పుడు తుపాకీ చేతిలో లేకపోయినా కూడా భయాన్ని మా ముందు పెట్టి మా తరాన్ని భయపెడుతున్న సందర్భంలో మేమందరం ఉన్నాం. పెద్ద అంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర చూసాం కదా, అంటే భయపెట్టడానికి భయాన్ని ముందు పెట్టినా కూడా ఇప్పుడు వినే పరిస్థితుల్లో పిల్లలు లేరనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇన్నేళ్ళు ఆగిన స్వరాలు ఇప్పుడు ఏదో కొంచెం దారి తీసుకొని బయటికి దూకే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మేము అందరం ఉన్నాం. ఈ సందర్భంలో ఆజాద్ గారి పుస్తకం రావటం, అది ఇంకా చాలామంది యువతకి వాళ్ళు అంత అవలీలగా స్వాతంత్రోద్యమ కాలంలో ప్రాణాలను ఎలాగైతే అర్పించేశారో అంత తెగువ, అంత డెడికేషన్, అంటే తిరుగుబాటుకి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది కదా మైండ్కి, ప్రశ్నించటం ఆపొద్దు అనేటువంటి ఆ తత్వం నేర్చుకోవటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మేమేమి యుద్ధ రంగంలో లేవు, కానీ ఇందాక సాధు పరిచయం చేస్తూ అన్నట్టు మా యుద్ధ రంగం అంతా ఫేస్బుక్లో అక్కడ, అంటే ఏ వెపన్స్ వేయాలి అని ఇప్పుడు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర చాలా అనడానికి కావాల్సినంత, తిట్టడానికి కావాల్సినంత, ఎదుర్కోవడానికి కావాల్సినంత సామాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా ట్రోల్ చేయాలి, ఎట్లా భయంతో వీళ్ళని ఇది చేయాలి అని చెప్పి. సో ఈ టైంలో అందరూ అంటే మళ్ళొకసారి ఆజాద్ గారి స్ఫూర్తిని తీసుకుని ప్రభుత్వాన్ని ప్రేమించటమే దేశభక్తి అంటే,
పార్టీలను ప్రేమించడమే దేశభక్తి అంటే మరి ప్రజలను ప్రేమించడం అంటే ఏంటి అని అడిగి ఆజాద్ గారిలాగా నిలబడి ప్రశ్నించాల్సినటువంటి తత్వాన్ని మరొకసారి ఆవాహన చేసుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ 2 నిమిషాలను బట్టి థ్యాంక్ యూ. ఒకరోజు సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ సూపన్న ఫోన్ చేసి శేషన్న ఇలా నిన్న మాట్లాడమంటున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ అనే పుస్తకం మీద అని అంటే అసలు చంద్రశేఖర్ ఆజాద్ తెలుసా అని అడిగిండు. తెలుసన్నా స్కూల్లో చదివినాం విన్నాం కాకపోతే అకాడమికల్లీ కొంత తెలుసు అంటే మాట్లాడాలనుకుంటున్నావు అంటే ఓకే అన్న ఐ సైడ్ ఎందుకంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. తర్వాత బుకింగ్ రాలేదు పీడిఎఫ్ పంపిస్తాడు శేషన్న అనేసి అన్నాడు. సరేలే అంతలోపు కొంత హోంవర్క్ చేద్దామని అనేసి గూగుల్లో యూట్యూబ్లో చాట్ జీపీటీ గోర్క్ ఉన్న అన్ని ఏ టూళ్ళల్లో వెతికాను. అసలు అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ అని కొడితే మౌలాలా అబుల్ కలాం ఆజాద్ ఫొటోస్ వస్తున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ అని కొడితే ప్రజెంట్ ఉన్న ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ఫొటోస్ వస్తున్నాయి. చాలా క్లియర్ కట్గా ప్రాంట్. సో ఇలా ఫ్రీడమ్ ఫైటర్ చంద్రశేఖర్ ఆజాద్ అనేస్తే ఒక 2-3 ఫోటోలు, ఇదొక ఫోటో, ఆయన జంజం వేసుకున్న ఒక ఫోటో, అలా 2-3 ఫోటోలు కనిపించాయి. అండ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అది థింగ్స్ అక్కడ ఉన్నాయి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. లైక్ అసలు ఏం దొరకట్లేదు వీళ్ళు పుస్తకం వేసాను అంటున్నారు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఓకే అన్న పంపండి అని చెప్పేసి ఆస్క్ శేషన్న ఫస్ట్ పీడిఎఫ్ పంపించారు. చదువుతూనే ఉన్నాను అసలు అది ఎక్కడ ఆపాలి ఏంటి అంటే నేను బయోగ్రఫీ ఉందా ఆటోబయోగ్రఫీ ఉందా అనుకుంటూ వెతికాను. నో డిస్క్లోజర్. అక్కడ ఎక్కడ దొరికిన ఒక ఎండ్ పాయింటే కనిపించింది. తర్వాత బుక్ చదవడం మొదలుపెట్టాక చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. లైక్ ఏంటంటే వాదం చదవడం నేర్చుకోవడం ఇలాంటి ఎప్పుడు మా జెన్జీస్ దగ్గర నుంచి ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లారిటీ లేస్తానమో మాకు తెలీదు, నాకేదో తెలీదు ఫస్ట్. సో అవి చదువుకుంటూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక నెహ్రూ మాట అంటాడు, హీఈస్ నాట్ ఎ కమ్యూనిజం చదవలేదు అది ఎంత తర్వాత కింద ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, బుక్ చదివితే అర్థమైపోద్ది. సో వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే పుస్తకాలు చదివితేనే కమ్యూనిజం నేర్చుకుంటామా మనం? క్వశ్చన్ చేయడానికి పుస్తకాలు చదవడానికి అంటే ఎంత కోఎగ్జిస్ట్ అవుతాయి అవి ఎంతవరకు పక్క పైన సైడ్ బై సైడ్ నడుస్తాయి అవసరమా ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడు అర్థమైంది అసలు ఇది ఎక్కడ పుట్టింది, కమ్యూనిజం ఎక్కడ పుట్టింది, మార్క్స్ ఎందుకు రాశాడు, మావోని ఎందుకు రాశారు అని ఆలోచించుకున్నప్పుడు అరే నిజమే కదా 1980s 30s పుట్టింది, కరల్ మార్క్స్ రాయాల్సి వచ్చాడు. ఎందుకు రాశాడు, పెట్టుబడి విధానానికి విధంగా రాశాడు. ఫెమినిజం ఎందుకు పుట్టింది, పేట్రియార్కీ సొసైటీలో ఫెమినిజం అవసరమైంది. తర్వాత నక్సలిజం ఎందుకు అవసరపడింది అంటే ఒక్కొక్క వాదం అనేది ఒక్కొక్క సందర్భానుసారంగా అప్పుడున్న స్థలకాలాల పరిమితి పరంగా అప్పుడు ఏది అవసరమో దాని సందర్భంగా రాసుకుంటూ వచ్చారు. అది తర్వాత కూడా మనకు ఉపయోగపడుతూ ఉంది ఎందుకంటే టైమ్ హిస్టరీ విల్ రిపీట్. సో అది చదివినప్పుడు ఐ రియలైజ్డ్ ప్రతి ఒక్క యాక్షన్కి రియాక్షన్ ఒక ఫిలాసఫీ దొరికింది మనకి, కానీ ఇక్కడ ఒక యాక్షన్కి రియాక్షన్గా ఆజాద్ దొరికాడు మనకి. అది నాకు అర్థమైపోయింది. ఇక చదవడం తర్వాత నేర్చుకోవడం ఈ వాదం తర్వాత నేర్చుకోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు అందరూ ఆల్ ఐస్ అండ్ జంతర్ మంతర్ అని ఒక థింగ్ బాగా నడుస్తుంది. ఒక 4 నెలల క్రితం నన్ను ఇదే మాట్లాడమని అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ టు కన్విన్స్ యూ జెన్జీ ఈజ్ డూయింగ్ సంథింగ్ రియలీ గ్రేట్ అని. ఒక సీజేపీ అనేది లేకపోయి ఉంటే ఈరోజు మీరు కూడా జెన్జీని పీపుల్ యూస్ టు స్టే లైక్ దే ఆర్ మోస్ట్ అన్సీరియస్ జనరేషన్, దే ఆర్ కన్ఫ్యూజ్డ్ జనరేషన్. మాకు విజిబిలిటీ ఉన్న అన్నిటిని మేము క్వశ్చన్ చేసాం, కాకపోతే అది ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు అంతే. జనరల్ న్యూట్రల్స్ బట్టల్ని పట్టుకొచ్చాం, యూనిసెక్స్ బట్టలు అని చెప్పేసి యూనిసెక్స్ సెలూన్స్ అంటే చాలా జనరల్ న్యూట్రల్ థింగ్స్ని స్పేసెస్ని క్రియేట్ చేసాం. పేట్రియార్కీని క్వశ్చన్ చేసాం. ఆ మెన్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ ఏ ఫెమినిస్ట్. ఇంత జరిగినా కూడా దెర్ ఈజ్ నో కవరేజ్, దెర్ ఈజ్ నథింగ్ మచ్ చెప్పాలంటే. కానీ ఈరోజు ఒక నీట్ కోసం ఇంతమంది జాయిన్ అయినప్పుడు ఇప్పుడు సీజేపీ అనే పార్టీ రాగానే యువత అనే ఒక థింగ్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మేబీ ఇది జరగకపోయి ఉంటే ఇంకా కూడా ఈ జెన్జీ ఇంకేం చేయట్లేదు అనే ఫీలింగ్లోనే ఉండేవాళ్ళు కావచ్చు చాలామంది. వెన్ నేపాల్ ప్రొటెస్ట్ హ్యాపెన్ జెన్జీ అక్కడ చాలామంది చాలా వ్యాసాలు చాలా ఆర్టికల్స్ రాశారు.
ఇండియన్ జెన్సీ అలా అవుతుందా, అసలు పాసిబుల్ అవ్వదు ఇండియన్ జెన్సీకి అని కొంతమంది రాస్తే, కొంతమంది లేదు దే హ్యావ్ స్టఫ్, వాళ్ళు కూడా చేయగలుగుతారు అనేసి అన్నారు. బిలీవ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ, బిలీవ్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఐ థింక్ సమ్ పీపుల్ ప్రూవ్డ్ వీ కెన్ డూ ఇట్. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ సమ్ పీపుల్. అండ్ నెక్స్ట్ వస్తే ఎందుకు చదవాలి ఈ పుస్తకాలు ఎందుకు అవసరం ఉన్నప్పుడు, నిజం చెప్పాలంటే మీరు అన్నది నిజమే. వీ డోంట్ నో పాలిటిక్స్, వీ డోంట్ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాసిజం. తెలియదు మాకు. ఎందుకు తెలియదు అనే ప్రశ్న మాకు మీరు మమ్మల్ని అడిగితే, ఒక 15 ఏళ్ళ వరకు స్కూల్లో ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఎయిమ్స్, తర్వాత కాలేజెస్, తర్వాత మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే మాస్టర్స్ లేదంటే ఫారెన్ కంట్రీస్. ఇదే మా ఒక లైఫ్ సైకిల్ అయిపోయింది. 10th వరకు మాత్రమే సోషల్ చదివిన తర్వాత సోషల్ అనే ఒక సబ్జెక్ట్ని మొత్తంగా పక్క జరిగిపోయింది మా లైఫ్లో. దెన్ హౌ వీ విల్ లర్న్ ఇట్? అండ్ ద అమౌంట్ ఆఫ్ సాఫ్రనైజేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బుక్స్. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. తమిళనాడు పుస్తకంలో సాహస వీరుడు, అది ఒక, ఐ డోంట్ లైక్ టు మెన్షన్ ద నేమ్స్, అది ఏంటి, ఒక క్రొక్కడల్ని పట్టుకున్నది సాహస బాలుడు వీర కథగా వేశారు. ఇంకా ఐశ్వర్యరాయ్ రాజస్థాన్లో నిమోల నిమ్ముడ అనే పాటని ఒక గొప్ప జానకీయ అంటే ఒక మంచి ఫోక్ సాంగ్గా వేశారు. ఎందుకు వేశారు అంటే బికాజ్ ఐశ్వర్యరాయ్ లుక్స్ బ్యూటిఫుల్ ఇన్ దట్ సాంగ్. ఐశ్వర్య ఈజ్ నాట్ అబౌట్ ద బ్యూటీ, ఇట్ ఈస్ లాట్ మోర్ అబౌట్ ఇట్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు పీపుల్ వేర్ దే విల్ గెట్ ఎ ఛాన్స్ టు డిస్కస్ అబౌట్ ద పాలిటిక్స్. ఇదంతా చూసి ఒక 22 ఏళ్ళ తర్వాత సోషల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత దెన్ వీఆర్ సీయింగ్ ద పాలిటిక్స్ అండ్ రియల్ లైఫ్. సో అందుకే మీరు మాట్లాడట్లేదు అని చూడడానికి గల కారణం కూడా మేబీ దాట్. సో ఆ విధంగా ఎందుకు ఇలాంటి పుస్తకాలు అవసరం అనే ప్రశ్న వస్తే, నిజంగానే మేము చదవలేదు కాబట్టి, నేర్చుకోలేదు కాబట్టి, నేర్చుకోవడానికి అవసరం. మనం మీ ముందుకు నడుస్తూ ఉన్న టైంలో ఒక్కసారి మమ్మల్ని మేము ఆగి చెక్ చేసుకొని ఏ వైపుగా నడుస్తున్నాం, ఏ వైపుగా ముందుకెళ్తున్నాం అని ఒక్కసారికి సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకుంటే మమ్మల్ని మేము సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పుస్తకాలు మాకు తోడ్పడతాయి. సో ఇన్ కమింగ్ టు వెన్నెలబిడ్డ, ఒక 2 years బ్యాక్ ఒక పుస్తకం చదివాను నేను ఫాసిజం మీద. అన్నయ్య చాలా బాగుంది, చాలా చిన్నగా ఉంది, అండ్ లాంగ్వేజ్ కూడా చాలా అర్థమయ్యేటట్టుగా ఉంది అంటే, బ్రో అది 6th class పిల్లల కోసం వేసిన బుక్ బ్రో అన్నాడు. సీరియస్లీ నేను 23 ఏళ్ళు ఉన్నప్పుడు చదివాను. అండ్ జెన్జీ ప్రొటెస్ట్ ఈజ్ నో మోర్ జెన్జీ ప్రొటెస్ట్. మీకు చూస్తే ద ఎర్లీ జెన్జీస్ అండ్ లాస్ట్ మిలియన్స్ అక్కడ మీకు 6 years old, 6 months old, బేబీస్ ఇన్ డైపర్, నియోనాట్స్, ప్లస్ 60+ years old. ఇంతకుముందు సార్ చెప్పారు పిల్లలు జంతర్ మంతర్లో ఉండాలి, 60 years దాటాక మేము ఏసీలో కూర్చోవాలి అని. సీరియస్లీ ఐ రెస్పెక్ట్ యువర్ చాయిసెస్ సార్. ఎందుకంటే 60 ఏళ్ళ వరకు మీరు సమాజం కోసం పోరాడి ఇప్పుడు కూర్చుంటున్నారు. మీ పోరాటాలే మాకు ఈరోజు స్ఫూర్తి. మాకు 25 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీలాంటి వాళ్ళు రాసినవే మాకు స్ఫూర్తి. అవే మేము చదువుతాం, చదువుతూనే ఉంటాం. వాటి కోసమే మీ లక్ష్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం ఆ పుస్తకాల రూపంలో. అండ్ ఏవైతే మేము పొలిటికల్ ఐడియాలజీస్ మాకు లేవని అన్నారో వాటిని మేము లేట్గా నేర్చుకున్నా. అండ్ వీఆర్ పాసింగ్ నెక్స్ట్ జనరేషన్ వెరీ ఎర్లీ. అప్పుడు ఒక 6 years old ఒక అమ్మాయి ఒక మాట చెప్పిద్ది, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, మై ఫాదర్ సెడ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ సమ్వన్, యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్. ఇప్పుడు నువ్వు ఇది ప్రొటెస్ట్ చేసి మార్చకపోతే ఫర్దర్లో నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇలాగే అవుద్ది అని చెప్పేసి. సో ద అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ వీఆర్ గివింగ్ యాజ్ ఎ పేరెంట్స్, యాజ్ ఎ సిబ్లింగ్స్ ఈజ్ సంథింగ్. అది విజిబిలిటీలో ఉండదు. సో అది అండ్ పుస్తకాలు ఎందుకు చదవాలని చెప్పినాం కదా. వెన్ వీ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, మేము ఏ విధంగా నడుస్తున్నాం, ఎటువైపుకి వెళ్తున్నాం, మేము చేసేది కరెక్టా తప్ప రాంగా, లేకపోతే దీన్ని ఇంకొక లెన్స్లో చూడొచ్చా అని మా లెన్స్ మేము క్లియర్ చేసుకొని లెన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి మాకు ముందుకు పోవడానికైనా, ఆగి ఆలోచించడానికైనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శేషన్న, సూపన్న. ప్రతిరోజు రాస్తా. ఆదివారం నాడు సంపాదకీయం రాయాల్సిన పని లేదు, కానీ ఇంకోటి ఏదో రాస్తాను. నేను మాట్లాడడానికి ముందు 2 అప్రస్తుత విషయాలు ప్రస్తావిస్తా. సురవరం సుధాకర్ రెడ్డి గారు
సిపిఐ జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఆయన నాకు పార్టీ నాయకుడిగా కాదు, ఒక 55 ఏళ్ల నుంచి మిత్రుడు. మరి మన మిత్రుడు జనరల్ సెక్రటరీ అయితే అది ఎలాంటి పార్టీ అయినప్పటికీ కంగ్రాచులేట్ చేయాలిగా. అందుకని ఫోన్ చేసి ఆయనకి కంగ్రాచులేషన్స్ అండి అన్నాను. ఆయన థ్యాంక్ యూ అన్నాడు మామూలుగానే. నాదొక చిన్న విజ్ఞప్తి అండి అన్నాను. ఏంటి చెప్పండి అన్నాడు. మేము 1970లో ఇటువైపు వచ్చినప్పుడు మా జీవితకాలంలో సోషలిజం వస్తుంది అనే ఆశ ఉండేదండి. ఇప్పుడు ఆ ఆశ లేదు. మా తర్వాతి తరంలో కూడా వస్తుందనే ఆశ మాకు లేదు. కానీ ఆ దీపాన్ని ఆర్పకండి అని చెప్పా. ఆయన 2 నిమిషాలు అసలు ఏమీ మాట్లాడలేకపోయాడు. నో, ఐ విల్ డెఫినెట్లీ ట్రై రామారావు గారు అన్నాడు. వాట్ హీ ట్రైడ్, హౌ హీ ట్రైడ్ అనేది నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇది జరిగింది. రెండవది, ఇవాళ మనము చరిత్ర ముగియవలసిన వాళ్ళ గురించి మాట్లాడుకునే దశలో ఉన్నాం. ఆ చరిత్ర ముగియాల్సింది నిజానికి 76-77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత పండిత్ నెహ్రూ చరిత్ర ముగియాలి, కానీ ముగియలేదు. కామ్రేడ్ నరేంద్ర మోదీ పుణ్యమాని నెహ్రూని మళ్ళీ మనం తలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో నేను ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఇది స్వాతంత్రమే కాదు, నెహ్రూ నాయకుడే కాదు అని దూషించిన సందర్భాలు నాకు తెలుసు, చదువుకున్నాను వాటి గురించి. ఇవాళ అదే నెహ్రూ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మాట్లాడుకోవడమే కాదు, నెహ్రూని డిఫెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. నేను ఒక రకంగా నెహ్రూ పిచ్చోండి. ఒక 60 పుస్తకాలు చదివి ఉంటాను నెహ్రూ గురించి. ఫుట్ నోట్లో ఉండే పుస్తకాలు కూడా వెతికి పట్టుకొని చదివేవాడిని. అంటే నాకు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి ఉన్న అభిప్రాయం నాకెప్పుడూ లేదు నెహ్రూ గురించి. ఈ దేశంలో ఇద్దరు మేధావులు జన్మించారని నా నమ్మకం. ఒకటి పండిత్ నెహ్రూ, రెండవది బాలగోపాల్. అంతకు మించిన మధ్యలో గురజాడు ఉన్నాడు అనుకోండి. మిగతా వాళ్ళు ఎవరు నాకు అంత మేధావులుగా కనబడలేదు. నిర్మలానంద నాకు చాలా సన్నిహిత మిత్రుడు, చాలా సన్నిహిత మిత్రుడు. నేను అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నాను. నేను ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘానికి గౌరవాధ్యక్షుణ్ణి. దానివల్లే మీకు అర్థమై ఉంటుంది నాకు సేన లేదని. ఆ సేన లేని అధ్యక్షుణ్ణి నేను. అంటే మా అభ్యుదయ రచయితల సంఘం ఎలా పనిచేస్తుందో మీకు చెప్పడానికే ఇది చెప్తున్నా, అంతే, అంతకంటే ఏం లేదు. ఐఎమ్ ఆల్వేస్ సెల్ఫ్ క్రిటికల్, ఐఎమ్ ఆల్వేస్ ఎ డిసెంటర్. ఇవన్నీ చెప్పకుండా మా ప్రకాష్ దుర్మార్గుడు అన్నాడు. ప్రకాష్కి తెలుసు నేను ఎవరో, కాబట్టి దుర్మార్గుడు అని ఒక్క మాటలో తేలగొట్టేశాడు. నిర్మలానంద నాకు నిజానికి నేను అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నప్పటికీ మా నిఖిలేశ్వరు ముందు విరసంలోను, దిగంబర కవులు, తర్వాత ఇంకోటి ఉన్నప్పటికీ మా దివికుమారు, మా భూమను, వీళ్ళందరం కలిస్తే బాగుండునేమో అన్న ఆశ ఇప్పటికీ చావలేదు నాకు. 2007లో అనుకుంటాను, తరిమిల నాగిరెడ్డి గారి ఊరు తరిమిలలో జనసాహితీ 10వ మహాసభ జరిగింది. ఆ 10వ మహాసభకి నేను అతిథిని. జనసాహితీ మహాసభ జరుగుతూ ఉంటే అభ్యుదయ రచయితల సంఘంలో పనిచేసేవాడిని పిలవడమే ఒక విచిత్రం. ఆ విచిత్రాలు మళ్ళీ జరగాలనేది నా కోరిక. నేను మిత్రులు, విరసంలో నాకు మిత్రులు ఉన్నారు, జనసాహితీలో మిత్రులు ఉన్నారు, అన్ని సంస్థల్లోనూ మిత్రులు ఉన్నారు. మనం అందరము కొంచెం తేడా ఉండొచ్చు. ఇదిగో ఇక్కడ వేసిన ఈ కార్పెట్ ఒక ఎరుపు రంగులో ఉంది, ఆ కింద ఉన్నది కొంచెం తేడాగా ఉంది. ఛాయల్లో తేడా ఉండొచ్చు, కానీ ఒకటే. తరిమిలలో జరిగినప్పుడు
మనం అందరం మన జెండాలు పుచ్చుకొని వద్దాం. ఎవరిది నిలబడితే వాళ్ళది నిలబడుతుంది. అప్పటిదాకా ప్రయత్నం చేద్దామన్నాను. ఆ వార్త మొన్నటి దాకా హిందూలో ఉంది. నాకంటే పెద్దవాళ్ళు అక్కడ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ హిందూ ఎందుకో పొరపాటున జర్నలిస్టులు అప్పుడప్పుడు బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు. అదే లీడ్లో పెట్టి వేశారు. మొన్నటిదాకా ఉండేది, నెట్లో దొరికేది. ఈ మధ్యలో కనబడట్లా. నిర్మలానంద నాకు బాగా మిత్రుడు కావడానికి ఒకటే ఛాయ, కాస్త వన్నెల్లో తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళందరము ఒకటే అన్న అభిప్రాయం నాకు చాలా గాఢంగా ఉండడం వల్ల వీళ్ళందరూ నాకు మిత్రులే. నాకంటే చాలా పెద్దవాడు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నముని, వీళ్ళందరూ నాకు మిత్రులే చాలామంది. నేను ఒక 5-6 ఏళ్ల కింద అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు అన్నారు నన్ను. నిజమేనా అనుకున్నాను. అప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అది 4 ఏళ్ళలో ఎంతో ఉంది. మేము ఏ పని చెయ్యలేదు కాబట్టి రెండోసారి నన్ను ఉండమంటే నేను ఉండను అన్నాను. అప్పుడు మా వాళ్ళు అట్లా కాదు, నువ్వు ఉండాలి అని గౌరవాధ్యక్షుడు అన్నాడు. అంటే ఉత్సవ విగ్రహం. ఆ ఉత్సవ విగ్రహం కింద ఉన్నారు. ఉత్సవాలే జరగట్లేదు కాబట్టి విగ్రహం ఎన్నడూ బయటికి రాదు, ఎన్నడూ రాదు. మొన్న ఏటుకూరు ప్రసాద్ సంస్మరణ సభ పెట్టాం. ఆ రోజున దివికుమార్ ఒక విషయం గుర్తు చేశాడు. నేను మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. నేను ఎక్కడో ఒక చోట రాశాను, ఏటుకూరు ప్రసాదు, చలసాని ప్రసాదు, నిర్మలానంద లిటరరీ ప్రాలటేరియట్స్ అన్నా నేను. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రకమైన లక్షణం ఉన్నవాళ్ళు. చలసాని ప్రసాద్ విరసం కోసం పాటుపడుతూ తన రచనలని అశ్రద్ధ చేశాడు. నిర్మలానంద అందులో కాస్త మేలు. ఆయన చాలా చాలా అనువాదాలు చేశాడు, సొంతంగా కూడా రాశాడు, అనేక ప్రక్రియల్లో రాశాడు, ఒక ప్రక్రియలో కాదు. మా ఏటుకూరు ప్రసాదు పాటలు రాశాడు, అద్భుతమైన థీసిస్ తాపి ధర్మారావు మీద చేశాడు. అయినా సరే వాళ్ళు సంఘం గురించి ఆలోచించకుండా ఉంటే ఇంకా గొప్ప రచనలు చేసి ఉండేవాళ్ళు అనేది నా అభిప్రాయం. అందుకనే వాళ్ళని లిటరరీ ప్రాలటేరియట్స్ అన్నాను. ఆ లిటరరీ ప్రాలటేరియట్స్ ఉన్నందువల్లనే ఈ సంఘాలు బతుకుతున్నాయి, లేకపోతే కష్టమే. అలాగే నిర్మలానందకి హిందీ బాగా వచ్చు. దానికి కారణం ఒకటని నేను అనుకుంటున్నా. స్వాతంత్ర పోరాట క్రమంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది జాతీయ భాష కావాలి అని అనుకున్నారు. నిజానికి హిందీ అనలేదు అప్పుడు, హిందుస్థానీ జాతీయ భాష కావాలి అన్నారు నెహ్రూ కానీ గాంధీ కానీ. అప్పట్లో హిందీ ప్రచార సభకి అధ్యక్షుడు రాజగోపాలాచారి. ఆయన ముందు సమర్థించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని రెచ్చగొట్టింది కూడా ఆయనే రెచ్చగొట్టాడు. ఆఫ్టర్ ఆల్ ఇందిరాగాంధీ వెళ్ళి దాన్ని కాస్త చల్లార్చాల్సి వచ్చింది. మనకి ఇలాంటి నాయకులు ఉంటారు, రకరకాల నాయకులు ఉంటారు. అలాగే వీళ్ళు ముగ్గురు ఎంత గొప్ప కృషి చేశారు అంటే వాళ్ళ సంఘాల కోసం దాదాపు జీవితాన్నే అంకితం చేశారు. అందులో కాస్త రచన మీద దృష్టి పెట్టిన వాళ్ళల్లో ఎక్కువ భాగం పెట్టింది నిర్మలానందే. సొంతంగానూ చేశాడు. ఆ హిందుస్థానీ ఉండాలి అన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే కోస్తాలో ఉండే చాలామంది హిందీ నేర్చుకున్నారు. అందులో నిర్మలానంద ఒకడు. వాసిరెడ్డి సీతాదేవి గారు, ఆవిడ హిందీ చదువుకున్నారు, ఎంఏ హిందీ ఆవిడ. ఇలాగ బోలెడు మంది నాకు తెలుసు హిందీ చదువుకున్న వాళ్ళు. నిర్మలానందకి హిందీ వచ్చినందువల్ల ఆయనకేం మేలు జరిగిందో నాకు తెలియదు, కానీ మనకైతే బోలెడు మేలు జరిగింది. చాలా రాసి పెట్టి వెళ్ళిపోయాడు. మనవాడు పేరు గుర్తు రావట్లా.
ఎన్నెల పిట్ట శేషు మా ఇంటికి వచ్చాడు మొన్న. పేర్లు మర్చిపోవడం నా జన్మ హక్కు. ఇలాంటి వాళ్ళు ఉన్నందువల్ల ఇంకా మనం నిర్మలానందని గుర్తు చేసుకోగలుగుతున్నాం. జయసూర్యకి బాధ్యత, వారసత్వాన్ని కాపాడడం బాధ్యత, అందుకని నేను ఆయన్ని పొగడను. కానీ శేషుకేం పని? నిజానికి ఇలాంటి పుస్తకాలు వేసి వాటిని పంచి నష్టపోయి ఇలాంటి సాహిత్యాన్ని మరింత వ్యాప్తిలోకి తేవడానికి ఆయన దగ్గర ఉన్న వనరులన్నీ ఖర్చు అయిపోవాలనేది నా కోరిక. అన్నీ ఖర్చు అయిపోవాలి. అంటే నిర్మలానందరావు లాంటి వాళ్ళు చేసిన పని అదే. ప్రజాసాహితీ 200వ సంచిక నగరంలో ఆవిష్కరణ జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిని. ఎక్కడైనా అరసం వాడిని తీసుకెళ్ళి జనసాహితీ వాళ్ళు ముఖ్య అతిథిని చేస్తారా? ఆ అదృష్టం నాకు 2 సార్లు దక్కింది. ఒకటి తరిమిలలో 10వ మహాసభ జరిగినప్పుడు, రెండవది 200ల సంచికని అచ్చేసినప్పుడు. నిర్మలానంద ఆయన రచనలు అవన్నింటి గురించి నేను చెప్పను. ఈ పుస్తకంలో ఏముందో అస్సలు చెప్పను. అస్సలు చెప్పకపోవడానికి కారణం అది మొత్తం నేను చదవలేదు. నేనే పుస్తకం ఆవిష్కరించవలసిన టైంలో కూడా నేను చదవను. చదవకుండానే గంట సేపైనా మాట్లాడగలను, 3 గంటలైనా మాట్లాడగలను. మాట్లాడడానికి జ్ఞానం అక్కర్లా, నోరు ఉంటే చాలు. మన ఆలపాటి సురేష్ విధ్వంసం అని ఒక పుస్తకం ఆవిష్కరించాడు. దాని గురించి మాట్లాడమన్నాడు. ఇక్కడి నుంచి పనిగట్టుకొని విజయవాడ దాకా వెళ్ళి ఆ పుస్తకం అస్సలు చదవకుండా 1 గంట సేపు మాట్లాడా. అలాగే దేవులపల్లి అమర్ 3 దారులు అని రాస్తే దానికి నేనే, అక్కడ కూడాను నేనేమీ చదవకుండానే వెళ్ళాను. ఇది కూడా అందుకని చదవలేదు. ఎందుకు చదవలేదు అంటే, మీరందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం కొనుక్కెళ్తే మా శేషుని, మా జయసూర్యని కొంతమేరకైనా ఒడ్డున పడేయగలుగుతారని. మొత్తం నేనే చెప్పేసి నిఖిలేశ్వరే చెప్పేశారు అనుకోండి, మీరు ఎందుకు కొంటారు పుస్తకం? అంత వెర్రి ఉందని నేను అనుకోను మీకు. కాబట్టి అలాంటి పని చేయరు మీరు. అందుకని నేను అస్సలు ఆ పుస్తకం గురించి చేయను. నిర్మలానంద 23 ఏళ్ల కింద మా అమ్మాయి పెళ్లి జరిగింది. విజయనగరంలోనో ఎక్కడో ఉండేవాడు, అప్పుడు వైజాగ్లో ఉండేవాడు. అక్కడి నుంచి నేరుగా హాల్కి వచ్చేసాడు ఇక్కడికి. పెళ్లి రిసెప్షన్ 7 గంటలకి, మనవాడు 4 గంటలకే వచ్చేసాడు. వచ్చేసి నేను వచ్చేసానండి అని ఫోన్ చేశాడు. ఆ హాల్లో కూర్చున్నాడు. అయ్యో ఇంతసేపు ఎట్లాగండి, మరి అది 7 గంటలకు కదా అంటే, ఏం పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటానన్నాడు. కూర్చున్నాడు. అంత ప్రేమ మనిషి, అంత అభిమానించే మనిషి. అలాంటి వాళ్ళు ఉండడము నిజానికి మనకి మేలు జరిగింది. ఆయనకేం మేలు జరిగిందో లేదో నాకైతే తెలీదు. అట్లాగే నిర్మలానంద ప్రత్యేక సంచికల స్పెషలిస్టు. హీ స్పెషలిస్ట్ ఆఫ్ స్పెషల్ ఇష్యూస్. ప్రజాసాహితీ ఎన్ని స్పెషల్ ఇష్యూస్ వేశాడో తెలియదు. పైగా నిర్మలానంద నాలాగే ఒక కాబూలి, రాసేదాకా వెంటబడతాడు. అట్లా నా చేత రాచమల్లు రామచంద్రారెడ్డి మీద ఒక వ్యాసం రాయించాడు. రారాజోలికి ఎవరెళ్తారు, వెళ్ళి తిట్లు పడేదే, సాహసం ఎవరు చేస్తారు? సరే, నిర్మలానంద ప్రోత్సాహం వల్ల నేను చేశాను. నిర్మలానంద ఇంకొక మాట చెప్పేవాడు నాకంటే వయసులో పెద్దవాడు, అన్నింట్లోనూ పెద్దవాడు. మీరు మీ ఆత్మకథ రాయాలండి అనేవాడు. ఊరి నా ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు, కథ ఎట్లా రాసేది? ఆత్మ కోసం అన్వేషిస్తున్నాను, అది కనబడితే చూద్దాం, లేకపోతే ఆత్మ లేదు, కథ లేదు, రెండూ లేవు. అంటే నిర్మలానంద లాంటి వాళ్ళు ఎవరి దగ్గర ఏముందో బయటికి లాగే ప్రయత్నం చేయడంలో నిష్ణాతులు. మా ఏటుకూరు ప్రసాదు
చాలానే కవిత్వం రాశాడు, 4-5 పుస్తకాలు వచ్చాయి. వాటిని కవిత్వం అనడం కన్నా పాటలు అనడం మంచిది. ఆయన వాడుతూ ఉంటే మనకు ఉత్తేజం కలిగేది. అది మళ్ళీ మనం పుస్తకం తీసుకొని చదివితే నిరుత్సాహం కలిగేది. నాకు నా తండ్రి లాంటి వాడు ఏట్కూరు ప్రసాద్. కానీ నేను చెప్పదలుచుకున్నది చెప్పడం నాకు అలవడిన ఒక దురలవాటు. అందుకని అలాగే మాట్లాడతాను నేను. నిర్మలానంద కథలు ఏమన్నా ఉంటే వెతికి వేయండి అని ప్రకాష్ చెప్పాడు. మా శేషు లాంటి వాడు ఇప్పుడు పీకల దాకా మునిగి ఉండొచ్చు. మొత్తం అంతా మునగడానికి సిద్ధపడితే ఆ పని కూడా సాధ్యం అవుతుంది, కాదని కాదు. అది చేస్తారనే నమ్మకం. ఎందుకంటే చేసేది మనం కానప్పుడు బోడి ఉచిత సలహాలు ఎన్నైనా చెప్పొచ్చు. నేను అదే పని చేస్తున్నాను. నిర్మలానంద మొత్తం సాహిత్యాన్ని అంతా ఒక కట్టగట్టి వేయడం ఇమీడియట్గా సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. కానీ ఏరిన రచనలు, సెలెక్టెడ్ వర్క్స్ చేయడం అసాధ్యము కాదు, బరువు కాదు. అంటే ఆ పని చేయడం వల్ల మనం సాహిత్య కార్యకర్తలని అభినందిస్తున్నాం, సాహిత్య కార్యకర్తలని సన్మానిస్తున్నాం అని మాత్రమే అనుకొని ఆ పని చేయాలి. లేకపోతే వాళ్ళు అనామకంగా నేను అన్నట్టు నిజంగానే ప్రాలెటేరియట్లుగా మిగిలిపోతారు. ఆ ప్రమాదం నుంచి తప్పించాలి అంటే వాళ్ళవన్నీ వెతికి వేయాల్సిందే. మా ఏట్కూరు ప్రసాద్ తాపీ ధర్మారావు మీద రాసిన థీసిస్ చాలా అద్భుతమైంది. యూనివర్సిటీల్లో ఎలాంటి థీసిస్లు వస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి థీసిస్లు వస్తున్న సమయంలో ఏట్కూరు ప్రసాద్ అద్భుతమైన థీసిస్ రాశాడు. తాపీ ధర్మారావు అంటే అందరికీ గుర్తొచ్చేది పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు. కానీ వాటి వెనకాల తాపీ ధర్మారావు కృషి ఏమిటో తెలియదు. ఆ పుస్తకాలన్నీ రాయడానికి ముందు తాపీ ధర్మారావు గారు 3 ఏళ్ల పాటు ఒక అక్షరం రాయలేదు. 50,000 పేజీలు చదివాడు ఆ 3 ఏళ్ల టైంలో. చదివి ఆ పుస్తకాలు రాశాడు. ఆయన చాలా సీరియస్గా సోషల్ యాంథ్రపాలజీని చదివాడు. ఆ సోషల్ యాంథ్రపాలజీనే మనకు పెళ్ళి, దాని పుట్టుపూర్వోత్తరాలు, ఇనుప కచ్చడాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు వచ్చినాయి. నిజానికి ధర్మారావు గారు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యంలోకి అడుగుపెట్టినవాడు. గిడుగు రామ్మూర్తి గారు వ్యావహారిక భాష ఎట్లా రాయాలో చెప్పారు, వ్యావహారిక భాష ఎందుకు రాయాలో చెప్పారు. కానీ ఆయన రాతల్లో వ్యావహారిక భాష ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఆ పని చేసినవాడు తాపీ ధర్మారావు గారు. తాపీ ధర్మారావు గారు జర్నలిజంలోకి వచ్చాడు. జనవాణి పత్రిక నడిపేవాడు. అందులో ఆయన పెట్టిన ఒరవడే ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాము. తేడా అల్లా ఏమిటంటే అందులో మా అజ్ఞానాన్ని ఎంతో కొంత జొప్పిస్తున్నాం. ఆయనకి భాష వచ్చు, మాకు రాదు, ఇంతే కదా, వెరీ సింపుల్. చేస్తున్నాం. ఇలాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మనకు ఆదర్శంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నిర్మలానంద అలాంటి ఆదర్శ పురుషుల్లో ఒకడు. పైగా హిందీ సాహిత్యాన్ని పరిచయం చేయడంలో మహాశ్వేతాదేవి గురించి ఆయన రాశాడో లేదో అని ఇందాక ప్రకాష్ అన్నాడు. పెద్ద ఇంటర్వ్యూ చేసినట్టు గుర్తు నాకు. చాలా పెద్ద ఇంటర్వ్యూ చేసినట్టు గుర్తు. చేశారు. ఆ ఇంటర్వ్యూ చేశాడు. మహాశ్వేతాదేవిని తెలుగు పాఠకులకి పరిచయం చేసిందే నిర్మలానంద. లేకపోతే మహాశ్వేతాదేవి ఎవరో వచ్చింది. చాలా పెద్ద ఇంటర్వ్యూ చేశాడు. ఆంధ్రభూమిలో ఉండగా నేను అనేకం పాడు పనులు చేశాను, అందులో ఇదొకటి అయ్యి ఉంటుంది. అందులో ఏముంది, చాలా సింపుల్ వ్యవహారం. నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చాలా పొదుపుగా మాట్లాడారు. నేను పొదుపు సూత్రాన్ని పాటించకపోవడం నిర్మలా సీతారామన్ అవతారం ఎత్తడం అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ. మా
నిర్మలానంద్ గారు ఈరోజు రచయిత, ఈ పుస్తకానికి మూలమైనటువంటి నిర్మలానంద్ గారు వాళ్ళ అబ్బాయి జయసూర్య గారికి కూడా ఒక 2 మాటలు చెబితే బాగుంటుంది అని చాలామందిలో ఉంది. అది నేను వ్యక్తం చేస్తూ కొంత మీ అనుమతితో ఒక చిన్న లిబరేజ్ తీసుకుంటున్నాను. సార్, మీరు ఒక 2 మాటలు నాన్నగారి గురించి, వాళ్ళ పుస్తకాల గురించి చెప్పండి. తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సభకు వచ్చిన పెద్దలు, మిత్రులందరికీ ధన్యవాదాలు. నిర్మలానంద్ గారి చంద్రశేఖర్ ఆజాద్ శత జయంతి 2006 అండి, శత జయంతి. ఆ సందర్భంగానే ఈ పుస్తక రూపంలో తేడం కోసమని కొన్ని వ్యాసాలు కూడా చేశారు. ఈ వ్యాసాల్లో ఆయన దాదాపు 35 మంది సహచరులు ఎన్నుకొని చేశారు, అత్యంత సహచరులు. అయితే నేను మొత్తంగా ఆయన కొంత పుస్తక రూపంలో వేసే ప్రయత్నంలో 14 వ్యాసాలు ఆయన పిక్ చేసి పెట్టుకున్నారు. ఈ టైటిల్ ఎట్లాగా అన్నీ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2006 ఆయన శత జయంతికి రావాల్సిన పుస్తకం 20 ఏళ్ళు, కరెక్ట్గా ఇవాళకి 120వ జయంతి. మా ఫాదర్ 2018లో చనిపోయారు. ఆయనకు ఒక కోరిక ఉండేది, ఆయన ఉండగా ఈ పుస్తకం వేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది అలాగా పెండింగ్లో ఉండిపోయింది. అయితే నాకు ఇప్పుడు హంట్ చేస్తుండేది, ఆయన ఏదైనా పుస్తక రూపంలో కొన్ని, అంటే ఆయన రచనలు ఇందాక మా ఆర్వి రామారావు గారు అన్నారు, ఆయన ఏరిన రచనలాగా వేస్తే బాగుంటుందని. నిర్మలానంద ఏ రోజు తన వ్యాసాలు కానీ, కథలు కానీ, కవితలు కానీ, ఆయన సొంతంగా లలిత గీతాలు రాశాడు. కొన్ని నాటక రూపాలు, నాటికలు కూడా చేశాడు. ఏ రచనలు లేవు మాకు. ఇప్పుడు మా నాన్నగారి సాహిత్యం అనువాదమే కాదు, ఆయన స్వీయ రచనలు కానీ ఏవైనా మా దగ్గర అసలు ఎటువంటి కాపీలు కానీ, ఆ ప్రింట్ ఇవి కానీ లేవు. ఎందుకంటే ఆయన ఒడిశాలో 30 ఏళ్ళు ఉద్యోగం, విశాఖపట్నం, ఆయన ఒక ప్రాంతం దగ్గర ఉండకపోవడం, రాయడం, అయితే పబ్లిష్ అయింది పక్కన పడేది అంతే. దాన్ని ఉంచాలి, లేకపోతే నెక్స్ట్ మాకైనా అర్థం కావాలి మా ఫాదర్ ఏం చేశారు అనుకుంటే చాలా లేవు. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ మన అజయ్ ప్రసాద్ గారని, ఆయనకి అనువాద కథలు, ఎస్పెషల్లీ ఆయన ఒకసారి మా ఫాదర్ చనిపోయినప్పుడు నాకు ఫోన్ చేశారట. ఎవరు అన్నారట, మీరు ఆయన రచనలు అవి కావాలని అంటే వాళ్ళ అబ్బాయికి తెలుస్తుందండి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఈయన తిరుగుతుండేవాడు, ఏదైనా ఆయన అనువాద కథలు ప్రింటింగ్ పంపడం కానీ ఇంకోటి చేసేటప్పుడు ఆయనకు ఐడియా ఉంటుందంటే ఆయన అప్రూవ్ చేయరు. సార్, నాన్నగారు విపుల్లో కథలు నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నానండి, అవి పుస్తక రూపాయలు వస్తే బాగుంటాయండి అన్నాడు. అవునా, మా దగ్గర అయితే పుస్తక కాపీలు అయితే ఏమీ లేవు, మేము డొనేషన్కి ఇచ్చేసాము. అంటే కథ కాళీపట్నం రామారావు గారు ఇవి అన్ని చాలా పుస్తకాలు కలెక్ట్ చేసినవన్నీ మేము డొనేషన్కి ఇచ్చేసాం. సుందర విజ్ఞాన కేంద్రం కాఫీ. చివరి రోజుల్లో నాన్నగారు కూడా అల్జిమర్స్ వచ్చింది ఒక 6 నెలల ముందు. మేము కూడా ఈ ఎక్కడైనా ఇల్లు మారినప్పుడు, మాకు సొంత ఇల్లు లేకపోవడం వల్ల ఇల్లు మారేటప్పుడు మాకు ఒక లారీ ఇవి పుస్తకాల కోసం అయిపోయేది ట్రాన్స్పోర్టేషన్లో. మా సామాన్లు, ఇంటి సామాన్లు ఇవన్నీ కన్నా ఆయన రచనలు ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళారా, ప్రతి సంవత్సరం అక్కడ డిసెంబర్ లాస్ట్ వీక్ టు జనవరి 2nd వీక్ వరకు ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ జరిగేది. లేకపోతే ఎక్కడ సాహిత్య సభలకైనా అక్కడికి వెళ్ళటం పుస్తకాలు కొనడం పడేయడం, గుట్టలు గుట్టలు తీరుతుండే. అది కాకుండా కొంతమంది రచయితలు పంపేవి కాపీలు ఇవన్నీ మేము ఒక స్టేజ్లో చూసాము. మనం ఇది మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది అని చెప్పి లైబ్రరీకి ఇచ్చాము. సరే, ఆయన 52, 53 ప్రాంతం నుంచి ఆయన చిన్నగా చిన్న చిన్న కథలు చేసిన ఆయన స్వీయ రచనలు కొన్ని కథలు కూడా మిస్ అయ్యాయి. అవి మేము ఇప్పుడు చెప్పడానికి భారతిలో పడింది, అది మాకు తెలియట్లేదు, మేము ట్రేస్ అవుట్ చేసి చూసాము. పిప్పుల కథలు మాత్రం కాంక్రీట్గా ఒక 150-200 పేజీ కథలని అన్నారు. నాకు తెలిసి అయితే 300 అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన మారు పేర్లు వచ్చాయి, ఆయన సొంత పేరుతో కొన్ని వచ్చినాయి. నిర్మలానంద అన్నది సాహిత్యం కోసం వచ్చే పేరేదే నిర్మలానంద. ఆయన ఒరిజినల్ పేరు నిర్మలానంద కాదు, మల్లేశ్వరరావు. రైల్వే వాళ్ళు రావు సాబ్ అనేవారు, ఎంఎం రావు అనేవారు. నిర్మలానంద అంటే సాహిత్యానికి సంబంధించి వచ్చేటప్పుడు మాత్రం ఆయన పూర్తిగా అదే వాడేవాడు. అంటే 60ల నుంచి ఆ పేరుతోనే ఎక్కువ ప్రాచుర్యం అనువాదంలో.
అంటే తెలుగు నుంచి హిందీలోకి చేసినా, హిందీ నుంచి తెలుగులో చేసినా నిర్మలానందని పెట్టేవాడు. తెలుగు నుంచి హిందీలో చేసేటప్పుడు నిర్మలానంద్ వాత్సాయన్ అని పెట్టుకున్నారు. నిర్మలానంద్ గారు తెలుగు వాళ్ళకి మాత్రం వాత్సాయన్ అంటే ఏదో ఇది వస్తుందని చెప్పి నిర్మలానందని కంటిన్యూ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం ఈ మన ఆజు పబ్లికేషన్స్, పాలా వాళ్ళు, శేషు వీళ్ళు ముగ్గురు 20 కథలను ఎన్నిక చేసుకొని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. నాన్నగారి స్వీయ అంటే అనువాదంలో మాత్రం అదే రావటం. అంతవరకు ఆయన ప్రజా సాహిత్యేటర్గా ఉన్నాడు, లేకపోతే మిగతా బోల్డ్ సాహిత్యం అంటే ఓవరాల్గా నాకు ఉన్న ఇదివరకు అయితే 650 కథలు చేశారు. కవిత్వం అంటే ఆయనకి నచ్చితే చేస్తుండేవారు, అలాగ అది అనంతం. అది మాకైతే ఆ కౌంట్ కూడా వేయడం కష్టం, 450, 500 వరకు ఉండొచ్చు. ఇట్లా జరిగిన ఈ క్రమంలో ఆధ్యాత్మికం మాత్రం నాకు 3-4 ఏళ్ళు హంట్ చేస్తుంది. ఈ మా నాన్నగారు ఇది వేయలేకపోయారు. చివరి రోజుల్లో కూడా ఎందుకు ఆయనకి అసంతృప్తి ఉండేది. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని ఒక ప్లాన్డ్గా ఇది ఈ టైంలో రావాలి అని అంటే దానికి ముందే ప్లాన్ చేసుకొని అన్నీ చేసుకొని ఉండేవారు. దీనికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ పుస్తక రూపంలో రావడానికి కొన్ని రాజకీయ కారణాలు అట్ల వల్ల అది వెనకబడింది. లాస్ట్ ఇయర్ నుంచి శేషు ఒక సందర్భంలో అన్నాడు, అన్న నేను కూడా ప్రజాసాహిత్యం చదివాను, మరి నాన్నగారు అన్నీ వచ్చినాయా ఏంటి ఇది అంటే, ఏం లేదు శేషు ఇలాగ అధ్యాత్మిక పెండింగ్లో ఉండిపోయింది, నేను అది వేద్దాం అనుకుని చేస్తున్నాను అని అంటే, మేము అలాగే క్యాలిక్యులేట్ చేస్తే 120వ జయంతి ఇవాళ. సరే ఇది అకేషను, సరే 100వ జయంతికి వెళ్ళకపోయాము, 100వ జయంతికి వెళ్ళకపోయాము, 120వ జయంతికి వేద్దాంలే అని చెప్పి ఇచ్చేసేటప్పుడు మొత్తం నాన్నగారు చేసింది ప్రూఫ్ చేసాము. ఆయన కవర్ పేజ్కి ప్లాన్ చేశారు మొత్తాన్ని, ఆ టైటిల్ కూడా అదే. శేషు ఏమీ మార్చలే. శేషుకి నేను అప్పటికన్నాను, చూడు టైటిల్ కొంచెం పెద్దగా అనిపించవచ్చు, లేకపోతే ఏమైనా ఇదైతే మార్చాలనుకుంటే మార్చు, నాకు ఆయన రచనది ఆ పుస్తకం రావాలని నేనంటే శేషు అన్నాడు, ఏం అక్కర్లేదన్నా, నాన్నగారు ఎట్లా ప్లాన్ చేశారో అలాగనే వెళ్దాం అని చెప్పి ఆ టైటిల్ కానీ ఆ కవర్ పేజ్ నాన్నగారు ఆల్రెడీ ప్రజా సాహిత్యంలో ఇచ్చేశారు. అది ఒక పెన్సిల్ స్కెచ్. జనరల్గా అజాదివి 2 ఫోటోలు బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ చేశారు ఆల్ఫ్రెడ్ పార్క్లో 1931లో ఆయన చనిపోయినప్పుడు. బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలే. ఒకటి ఆల్ఫ్రెడ్ పార్క్ దగ్గర ఆయన శవాన్ని కూర్చొని ఉంటుంది, ఇలాగ ఆ చెట్టుకి కింద కూర్చొని ఉంటాడు, ఖాళీ జాగా ఉంటుంది. ఇంకొకటి నిలబడి ఇలాగ జంజం వేసుకొని మేసం తిప్పేది ఉంటుంది. ఆ 2 ఫోటోలే అజాద్ది గుర్తుపడ్డానికి కానీ ఇది కానీ. ఆయన స్ఫురద్రూపి మంచి బలిష్టంగా ఏమంటారు బస్సిల్ గిస్సిల్ తీసిన వ్యక్తి. నల్లగా స్ఫోటక మచ్చలు ఉంటాయంట, మా ఫాదర్ చెప్పింది, ఆయనకి చెప్పిన దీన్ని బట్టి తీసుకుని. ఆ 2 ఫోటోలు చెప్తే సహచరులకు తెలుసు, అది కూడా ఆయన అజ్ఞాత జీవితంలో ఉండేవాడు కాబట్టి ఆయన ఎవరికి బాగా సన్నిహితులు, భగత్ సింగ్, యశ్పాల్, భగవాన్ దాస్ మోహర్, సురేంద్ర పాండే అలా అని ఒక 15-20 మందికి కనిపించేవాడు. మిగతా వాళ్ళకి అజాద్ అంటే ఎలా ఉంటాడో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా తేలిక కాదు. విశ్వనాథ్ వైశంపాయన్ అని ఉండేవాడు. ఆయన అజాద్కి అత్యంత సన్నిహితుడు, ఏడీసీ. అజాద్ దగ్గరికి వెళ్ళాలంటే వైశంపాయన్ గారి పర్మిషన్ ఉండాల్సిందే. ఆయన ఓకే అంటే ఈయన దగ్గరికి వెళ్ళడానికి ఆ రూట్ ఉండేది, ఛానల్ ఉండేది. ఈయన ఒక దగ్గర ఉండేవాడు, ఝాన్సీలో ఉండేవాడు, కాన్పూర్లో ఉండేవాడు, ఢిల్లీలో ఉండేవాడు, అట్లా తిరుగుతుండేవాడు. కానీ ఈ క్రమం అంతా చూసుకునేటప్పుడు అజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్ చనిపోయింది, నేను కూడా వెళ్ళి చూశాను. ఎందుకో నాకు కోరుకుండేది, ఒకసారి ఆల్ఫ్రెడ్ పార్క్ వెళ్ళా, ఎప్పుడు ఒక 25 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ చేశారు, కానీ అది ఆల్ఫ్రెడ్ పార్క్, అప్పట్లో ఆల్ఫ్రెడ్ పార్క్. నాకు విచిత్రం వేసింది ఏంటంటే, నేను ఫస్ట్ టైం వెళ్ళింది 98లో వెళ్ళానండి. అప్పటికి యూపీలో అలహాబాద్ పెద్ద ఇదేం లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తానండి, ఒక మూల దీపం పెట్టుంది. ఆ చెట్టు దగ్గర ఆయన ఎక్కడైతే చనిపోయారో కూర్చోబెట్టింది ఉందో, అప్పుడు ఈ 10 పైసల కాయిన్లు, 20 పైసల కాయిన్లు ఇవన్నీ అక్కడ జల్లున్నాయి. నేను ఆశ్చర్యపోయాను. అప్పటికి అడిగాను, ఆ పార్క్ వాడిని అడిగాను, ఏంటిది అని అంటే, ఆజాద్ భయ్యా మోతువాన ఏ జగ అన్నాడు. చెట్టు ఇట్లాగా పెద్ద చెట్టు, అది ఇప్పుడు ఉందండి నాకు తెలియదు, ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఆ చెట్టు పక్కనండి ఒక రాయ, ఒక చిన్న అరుగులాగా ఉంటుంది, సిమెంట్ అరుగు, దాని మీద దీపం వెలిగి ఉంటుంది. దీపం వెలుగుంది. ఈ చెట్టు దగ్గర మాత్రం కాయిన్స్ 10 పైసలు అట్లాగే కాయిన్స్ ఉన్నాయి.
అరే ఇప్పుడు కూడా జనాలు ఆయన ఏదో దేవుడి కింద కొలుస్తున్నారా అని అనుకున్నాను నేను. రెండోది ఈ పుస్తకం విషయంలో మాత్రం నాకు ఈరోజు మనశాంతిగా ఉంది. మా ఫాదరు కథలు కవితలు ఏ అనువాదాలు చేశాడు అది నాకు అనవసరం. అది జనాలలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా మాకు అక్కర్లేక ఇది ప్రతిష్టలు. అజాత పుస్తకం వచ్చింది చాలు. భగత్ సింగ్ చేశాడు, విప్లవ నారి దుర్గాదేవి ఓహ్రా గారిది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. సరే, ప్రతి మనిషికి ఏంటంటే తను చేసే ఆ కృషిలో, అంటే ఫాదరు 64 ఏళ్ళు అనువాద రంగంలో చేస్తే 64 ఏళ్ళు ఆయన అనువాదం తెలుగు నుంచి హిందీలో చేయటం ఒకప్పుడు ఆయనకు ఒక ఇది ఉండేది. ఎందుకంటే 57లో ఒడిశా వెళ్ళిపోయారు రైల్వేలో ఉద్యోగరి. అప్పుడు మన తెలుగు వాళ్ళకి ఏంటంటే మెద్రాసీస్ అనేవాళ్ళు. అరే ఏ కాదా అంట, అమ్మ విశాఖపట్నం సాయ. మా ఫాదర్ అనకాపల్లి వాడు, ఉత్తరాంధ్ర, కోస్తా కాదు. ఉత్తరాంధ్ర వేరు, కోస్తా వేరు. అంటే భాష దీంట్లో కొంత తేడాలు ఉంటాయి. అప్పుడు వెళ్తే అప్పుడు కిద్దరు సాయ, అనకాపల్లి సాయ. 57లో అప్పటికి ఆయన 21 ఏళ్ళు వయసు అని అంటే ఒడిశా వాళ్ళు, అరే ఆ మద్రాసీ కాదురా, తెలుగోడురా, తెలుగోడు వేరు, తమిళోడు వేరు, మలయాళపోడు వేరు, ఆచార వ్యవహారాలు, భాష సాహిత్యం వేరుంటుందిరా అని. అప్పటికి ఒడియా సాహిత్యం ఏంటంటే అంత ప్రోగ్రెసివ్ కాదు, ఉండేది కానీ కొంత ఇలా పోటాపోటీ అనమాట. అరే మా దీంట్లో ఇంత కథలు వస్తాయి, ఏంటంటే మీ కథలు చాలా పేలగా ఉన్నాయే, లేదు పోటాపోటీ ఉండేది. మా ఫాదర్ ఏం చేశారంటే అప్పట్లో, అరే మన తెలుగు సాహిత్యాన్ని ఎక్కువ అనువాద రూపంలోనే ఎక్కువ తీసుకెళ్దామని చెప్పి చాలామంది కవులు, శ్రీశ్రీ గారు అందరివి చేసుకుంటూ వచ్చారు. అలాగా ఆయన మొదటి నుంచి ప్రోగ్రెసివ్ లైన్ తీసుకున్నారు. ఆ లైన్లోనే ఆయన అనువాద సాహిత్యం అట్లా చేసుకుంటూ పోయాడు. ఏ రోజు కూడా కొంతమంది అంటారు, ఏంటంటే మీ ఫాదర్కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇంకోటి రాలేదు అని కూడా కొంత మమ్మల్ని అంటుంటారు. వీడు మీ ఫాదర్ ఏం చేశాడు, అనువాదం అంటాడు. సరే, నిర్మలానంద ఎవరు, ఎవరైనా చూస్తే ఫలానా కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత ఇంకోటి ఉన్నాడు. మా ఫాదర్కి అవార్డులు ఇవేనంటే అప్పటి సాహిత్య అకాడమీ మనం ఏమంటారంటే ఇండియన్ లిటరేచర్ ఎడిటర్ కానీ సమకాలీన భారత సాహిత్యాన్ని హిందీ వెర్షన్ వస్తుంది. ఆయన మొదటి నుంచి ఎవడు సాహిత్య అకాడమీ సెక్రటరీ జనరల్స్ ఎవడు వచ్చినా కూడా ఈయనకు సంబంధ బాంధవ్యాలు ఉండే. వాళ్ళు కూడా ఈయనకి ఉత్తరం రాసేవారు, తెలుగు వాళ్ళు అనగానే ఏదో రికార్డులు ఉండడం వల్ల ఏదో ఒక సంబంధ బాంధవ్యాలు ఉండే, కానీ ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు. నా పని చేసుకుంటూ పోవడం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే రామారావు గారు అన్నట్టు ఏరిన రచనలు కూడా దొరకవు మాకు, ఎగరడానికి కూడా లేవు మా దగ్గర. పబ్లిష్ అయినవా ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయిన తర్వాత విపులమే కష్టం. ఏదో లక్కీగా విపులది ఒక ప్రయత్నం జరిగింది, కానీ మిగతా భాషల్లో విశాలాంధ్ర మా ఫాదర్ నేను చదువుతుంటుంటే మేము మొదటి ఇచ్చేయలేదు, కానీ ఆయన మొట్టమొదటి అనువాదం విశాలాంధ్రలో వచ్చిందంట. ప్రజా సాహిత్య కన్నా ఫస్ట్ 58, 59 ఆయన మొదటి రచన విశాలాంధ్రలో వచ్చింది. తర్వాత ప్రజాశక్తి, ప్రజా సాహిత్యం అంటే 72లో జన సాహిత్యలో జాయిన్ అయిన తర్వాత అసోసియేషన్ తప్పితే ఇట్లాగే జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాకు సంతృప్తి ఇచ్చింది ఏంటంటే ఈ పుస్తకం చాలు. మిగతా కథలు కవిత్వం అని అంటే అది పాఠకులు దీన్ని బట్టి తర్వాత చూడొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం శేషుని అప్రిషియేట్ చేయాలి. తను ఒక 1 ఇయర్గా ఇచ్చేసాడు, చక్కగా ఓపిగా చేశాడు. టైటిల్ గారు ఇంకోటి గారు నాన్నగారు చేసింది నేను ఏమి డిస్టర్బ్ చేయనన్నా, అది తీసుకెళ్దాము అని ప్రతి చేసేటప్పుడు కూడా తను నన్ను అడిగేవాడు. నేను కూడా అలాగ బ్యాలెన్స్డ్కి వెళ్తూ, చూసుకో నీకు కూడా కమర్షియల్గా పుస్తకాలు అమ్ముడు పోవాలి కొంతమేరకు, అది చూసుకో, టైటిల్ కానీ ఇంకేమైనా క్యాచ్కుండేటట్టు చూడు అవి అని అంటే ఏం లేదన్న అది ఖచ్చితంగా వెళ్తుంది, ఆయన అనువాదం కాబట్టి తర్వాత అజాతకుండే దీన్ని బట్టి వెళ్తుందని అనేసి కాన్ఫిడెంట్గా చేశాడు. మిగతాదంతా ఇంకా పాఠకుల నిర్ణయం, దాని ఆదరణ ఇవన్నీ. శేషుకి మాత్రం నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరందరూ ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఒక జ్ఞాపకాల దొంతరని తను అలా ఒక 2 నిమిషాలను కానీ కూడా సమయాతీతమైన ఎంతో ఓపికగా ఉన్నారు. ముఖ్యంగా నిఖిలేశ్వర్ గారికి, విద్యాసాగర్ గారికి, ఆర్వీఆర్ గారికి, భూమన్ గారికి, తాడి ప్రకాష్ గారికి, కరుణ గారు, స్ఫూర్తి, అలాగే మెర్సీ మార్గరెట్ గారు, సూఫీ అందరూ కూడా ఈరోజు రకరకాల వాళ్ళ భావాన్ని నిర్మలానంద గారి ద్వారా రచించబడినటువంటి విప్లవ సహచరుల జ్ఞాపకాల మధ్య చంద్రశేఖర్ ఆజాద్ అనేటటువంటి ఒక పుస్తకం. ఆర్వీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు.
ఈ పుస్తకాల పరంపరలో కొంత శేషు కూడా ఉన్న ఆస్తులు కరిగించుకొనైనా సరే అటువంటి మరొక తరం రావాలి. నిజంగానే పుస్తక రచన ఎంత క్లిష్టమో పుస్తకాలు ప్రచురణ అంతకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితి. సో దీని నుంచి ఈరోజు ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి వక్తలు, సభకు వచ్చి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.